నమస్కారం అండి. మనం ఇప్పుడు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన 'ఆ రాత్రి' అనే కథను విందామా? ఆ రాత్రికే శోభనం వాసుదేవరావుకి. క్రితం రాత్రి తెల్లవారుజాము లగ్నంలో పెళ్ళయింది సుజాతకి, వాసుదేవరావుకి. అచ్చట్లు ముచ్చట్లు అన్నీ అయ్యేసరికి భళ్ళున తెల్లారింది. కాఫీలు అయ్యాక ఫ్రెండ్సు, కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయారు. ఇల్లు ఇంకా సందడిగానే ఉంది. పెళ్ళికొడుక్కి, అతని తరపు వాళ్ళకి దక్షిణం వైపు 2 గదులు ఇచ్చారు విడిగా. పెళ్ళికొడుకు తల్లి కూడా మధ్యాహ్నం బండికి వెళ్ళిపోయింది. వదిన, అక్క వధూవరుల్ని తీసుకువెళ్లాలని వాసుతో పాటు ఉండిపోయారు. మధ్యాహ్నం పడుకున్నవాడు చీకటి పడి పక్షులు అరుస్తుంటే లేచాడు తుళ్ళి పడుతూ. రాత్రి అవుతుందో తెల్లవారుతుందో అర్థం కాలేదు కాసేపు. పద్మొచ్చింది లోపలికి, లేచావా అంటూ. పెళ్ళికూతురు పినతండ్రి కొడుకు 14 ఏళ్ల రామారావు, బావగారు లేచారా అండి అంటూ వచ్చాడు. తినడానికి ఏవో పెట్టారు, కొంచెం తిన్నాడు. కాసేపు అలా తిరిగొద్దాం అన్నాడు వాసు ఆ పిల్లాడితో. బావ మరుదులిద్దరూ బజార్లోకి బయలుదేరారు. నడుస్తున్నాడే గాని వాసు మనసు అవ్యక్తమైన ఆలోచనలతో నిండిపోయింది. పెళ్ళి అయిపోయింది రాత్రి. ఈ రాత్రి మాటి మాటికి వాసు మొహం నిండా నవ్వు మెరుస్తోంది. బావమరిది బజార్లన్నీ చూపిస్తున్నాడు. ఊరు గురించి తెగ వర్ణిస్తున్నాడు. వాసు ఒక్కటి వినడం లేదు. ఊకొడుతున్నాడు పరధ్యానంగా. ఎక్కడ ఆగనివాడు పూల దుకాణం ముందు నిలబడిపోయాడు. ఎందుకండి, పూలు కొందామా అన్నాడు రామారావు. అబ్బే, ఊరికే చూశాను, పూలెందుకు అంటూ ముందడుగు వేశాడు. నిజంగా వాసుకి మల్లెపూలు, గులాబీ పువ్వులు చెరో గంప కొనేసి రిక్షాలో వేయించుకుని తీసుకెళ్దాం అనిపించింది. కానీ మొదటి రోజు తను పూలు తీసుకెళ్తే ఏం బాగుంటుంది? పెళ్ళింట్లో వాళ్ళంతా నవ్వుకుంటారు. రేపటి నుంచి ఎన్ని రాత్రులు లేవు, ఎన్ని రోజులు లేవు, ఎన్ని గంపల పూలైనా కొనుక్కోవచ్చు. కానీ వాసు ఇంకో చోట సంపెంగలు కనపడగానే అంత నిగ్రహంగా ఉండలేకపోయాడు. 1 డజన్ సంపెంగ పువ్వులు కొన్నాడు. ఆ పొట్లం జేబులో పెట్టుకున్నాడు. తనకు సంపెంగలు ఇష్టమని సుజాతకు చెప్పాలి. ఉలిక్కి పడ్డట్టు వాచ్ చూశాడు. 8:30. 9 అయిపోతోందోయ్, వెళదాం పద అంటూ నడకలో వేగం పెంచాడు. రాగానే స్నానం అయింది. ఆకలి లేదని ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. తెగ విసిగించారు. పాలన్నం తినడానికి ఒప్పుకున్నాడు. పాలల్లో పంచదార వేసుకుని పరమాన్నం తిన్నట్టు తిన్నాడు. జానకి, పద్మ వాసును వదిలేసి పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళిపోయారు. సాయంత్రం నుంచి బలవంతంగా ఆపి ఉంచుకున్న ఊహలు పూల పరిమళంలా మనసంతా ఆవరించుకున్నాయి. సుజాతతో మాట్లాడాలి, సుజాతను ముద్దు పెట్టుకోవాలి. ఒక్క పొడిలో దొరికే తియ్యటి పలుకులు ఏరుకు తింటూ ఒక్కడు వరండాలో కూర్చున్నాడు. ఈ పాటికి గది సర్దడం అయ్యుంటుంది. మంచానికి మల్లెపూల దండలు, గది నిండా అగరొత్తుల సువాసనలు. ఏమో ఇంకేమిటో చూడాలి మరి. వదిన ఎలా అలంకరిస్తోందో. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న దగ్గర నుంచి జానకి మరిదితో ఎన్నోసార్లు హాస్యమాడింది. ఇదిగో, టైలర్ దగ్గరికి వెళ్ళి జాకెట్లు తెచ్చిపెట్టమంటే వినలేదు కదూ? సరేలే, జ్ఞాపకం ఉంచుకో. ఏం చేస్తావు? నా అవసరం వచ్చినప్పుడు చెప్తా. నీ అవసరం నాకెందుకు వస్తుంది? అదే చూద్దాం. రేపు అబ్బాయి గారికి పెళ్ళప్పుడు నేను పట్టించుకోకపోతే ఏదీ అవదు. మీ ఆవిడ్ని ఎవరు ముస్తాబు చేస్తారో చూద్దాం. వాసు నవ్వుకున్నాడు. వదిన చేసేదంతా ఇవాళ కనపడాలి మరి. సుజాతని ఎంత బ్రహ్మాండంగా ముస్తాబు చేసేస్తోందో చూస్తాడుగా. సుజాత పూలజడ కుట్టించుకుంటూ ఉంటుందేమో. మెడ నొప్పి పెట్టి తనని తిట్టుకుంటుందేమో. నిజంగా అలాగే అయితే గడ్డం పట్టుకుని బతిమాలుకుంటాడు. ఇదో సరదా కదా సుజీ, పూలజళ్ళు రోజూ వేసుకోరుగా, పోని ఇంకెప్పుడు వేసుకోవద్దులే అని చెప్పాలి. అయినా సుజాత అంత మనసులేని మనిషేం కాదు. రాత్రి పెళ్లిలో నవ్వుతూ తన కళ్ళకి దొరకకుండా తప్పించుకుంటూ తనకు తెలీదా? గదిలో అడుగు పెట్టగానే గదికి 4 వైపులా ఎక్కడెక్కడ గుమ్మాలున్నాయో, కిటికీలున్నాయో చూడాలి. ఎవరు నవ్వుకున్నా సరే వరుసగా అన్నీ మూసేయాలి. ముందు సుజీ మాట్లాడుతుందో లేదో చూడాలి. పాపం సిగ్గు కదా. మరి తనకు మాత్రం సిగ్గు కాదా? ముందు తనే మాట్లాడాలా? సిగ్గుతో వాసు ఒళ్ళు పులకరించింది. అసలు పెళ్ళి అన్న దగ్గర నుంచి సుజాతతో ఏకాంతంగా మాట్లాడటం గురించే కలలుగంటున్నాడు వాసు. పెళ్ళి 10 మంది మధ్య ఎలాగో అయిపోతుంది. పంతుళ్ళు ఏం చెప్తే అదే చెయ్యాలి. ఆడవాళ్ళంతా గుమిగొడతారు, ఊపిరి సలపనివ్వరు. మనసాగక పెళ్లి కూతుర్ని చూస్తే వదిన లాంటి వాళ్ళు పట్టేసి వేళాకోళాలతో కాల్చుకు తింటారు. సుజాతను చూడటానికి కూడా స్వేచ్ఛ ఉండదు.
కానీ ఈ రాత్రి అలా కాదు. కావాల్సినంత ఏకాంతం. సుజా ఒక్కతే ఉంటుంది. ఎవరో చూస్తారని, నవ్వుతారని జంకుండదు. ఇద్దరూ ఎంతో దగ్గరగా కూర్చుని తనివిదేరా చూసుకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మాట్లాడుకోవచ్చు. ఆ మధుర క్షణాలు వచ్చేస్తున్నాయి. వాసు, ఇక్కడున్నావా అంటూ పద్మ వచ్చింది. తుళ్ళిపడి తలెత్తాడు వాసు. టైం చూశాడు. 10:30. అబ్బా, అదేమిటి కుర్చీలో నిద్ర? పడుకుంటే మంచం మీద పడుకో. ఊరికే అలా కూర్చున్నా. ఎందుకు? 10 దాటిపోయింది, పడుకో, మంచం ఉందిగా. అయోమయంగా చూశాడు. ఇక్కడ పడుకోవడం ఏమిటి? జానకి కూడా వచ్చింది లోపలికి. విసనకర్ర దూరంగా గిరవాటెట్టింది. తలుపులు బాగా దగ్గరికి వేసింది. కోపంగా ఉన్నట్టు మొహం ముడుచుకుంది. వాసు కొంచెం నవ్వుతూ వదినగారికేసి చూశాడు. జానకి కోపంగానే నవ్వుతూ, పాపం మరిదిగారిని చూస్తే జాలేస్తోంది. నిజంగానే నా ప్రాణం ఉసూరుమంటోంది అంది నిరాశగా. వాసు గుండెలు దడదళ్లాడాయి. తెల్లబోతూ చూశాడు. వీళ్ళకింత బుద్ధి లేదేం వదినే అంది పద్మ. నెమ్మదిగా అంటావా? వాసుకి కోపం వచ్చినా సరే, అత్తగారిని అంటున్నానని. బొత్తిగా మొద్దు మనుషులు, ఒత్త గాడిదలు. వాసు అలాగే చూస్తున్నాడు ఆశ్చర్యపోతూ. మంచి చెడ్డ చూసుకుని ముహూర్తం పెట్టుకోవద్దు. తల వాచేలా చివాట్లు పెట్టొచ్చాను. పెళ్లి కూతురు తల్లి మేనత్త నోరెత్తితేనా? పెళ్లి కూతురు ముంగిలా కూర్చుంది. పాపం ఆ పిల్లేం చేస్తుంది? పద్మ జాలిపడింది. ఏమైంది అసలు? వాసు ఉండబట్టలేకపోయాడు. ఏవేవో రీతులు రివాజులు అంటూ వీళ్ళందరూ దెబ్బలాడుకుని రసాభాస చేయరు కదా. ఇంకేమవ్వాలి? మీ ఆవిడ చాపా చెంబు పట్టుకుని వాకిట్లో కూర్చుంది. అదిరిపడ్డాడు వాసు. జానకి కేసి తీక్షణంగా చూశాడు. హాస్యానికైనా వేళాపాళా ఉండొద్దు. అంతా బాగానే చూసి పెట్టుకున్నారట పెళ్లి ముహూర్తం. ఎందుకో ఇలా అయిందట. అసలు పెళ్లి కూతురికి నెల కాదట. మరెందుకయిందో చిత్రం. జానకి కోపంగానే చేతులు జాడిస్తోంది. వేళాకోళం కాదా? వాసు తెల్లబోతున్నట్టు పద్మకేసి చూశాడు. పద్మ కూడా నిరుత్సాహంగా ఉంది. మనం కూడా ఆలోచించలేదు వదినా. అన్నీ చూసి లగ్నం పెట్టారా అని మనం అడగవలసిందా? చాలే, సిగ్గులేదు. ఆ ఇంగితం వాళ్లకుండాలి. తర్వాత వాసుకు ఒక్క మాట కూడా తలకెక్కలేదు. మనసంతా శూన్యమైపోయింది. స్థాణువులా కూర్చున్నాడు. జానకి పద్మ ఇంకా మాట్లాడుకుంటున్నారు. వాసు హఠాత్తుగా అన్నాడు, వదినా, అయితే స్నానం చేసి లోపలికి వస్తుందిగా, నా గదిలోనే పడుకోమనండి. అలాగే అన్నాను వాసు. అదీ పనికిరాదట. ఆ పిల్ల 3 రోజుల దాకా లోపలికే రాకూడదట. నీకు కనబడిన కూడా కనపడదు. మౌనంగా ఉండిపోయాడు వాసు. పద్మ అంది, వదినా, రేపు మనిద్దరం వెళ్ళిపోదాం. వాసు ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ వస్తారు. వాసు ఆశ్చర్యపడ్డాడు. తనుండాలా? ఎందుకు? ఆ అమ్మాయిని గదిలోకి పంపిస్తారనే? చి, నేనుండను అన్నాడు మొహం చిట్లిస్తూ. మరి పెళ్లి కూతుర్ని తీసుకెళ్లకుండా అందరం వెళ్ళిపోతే ఎలాగా? ఏమో, నాకు తెలీదు. నా మీద నీ కోపం అని నవ్వింది జానకి. మళ్ళీ వదిన ఆడబిడ్డలు కింద మీద పడి ఆఖరికో నిర్ణయం చేశారు. ఇప్పుడు అందరం వెళ్ళిపోదాం. నెల లోపలొచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్దాం. ఈ పిల్లకి నెలలు సరిగ్గా రావట. అప్పుడు మళ్ళీ చెంబు చాప అంటూ నవ్వింది జానకి. బాగా చెప్పావు. అలాంటి వాళ్లే వీళ్ళు. ఏం వాసు, అలా చేద్దామా? మీకు ఎలా బాగుంటే అలా చేయండి. అయితే తెల్లారగట్ల బండి ఉంది, మనకి పోదాం. ఒక్క పూట కూడా ఉండకూడదు ఇక్కడ. పోనీలే వదినా, వాళ్ళు వింటే బాగుండదు అంది పద్మ కొంచెం మొహమాటంగా. చాలే, వాళ్ళ బాగుకి మన బాగు సడిపోయింది కాదు అంటూ చేతులు తిప్పింది జానకి వెటకారంగా. ఆ పిల్ల స్నానం చేసి లోపలికి రావచ్చుగా, దానికి తప్పేనా అంది మళ్ళీ. సుజాతకి తండ్రి లేడు. మేనమామే ఆస్తి వ్యవహారాలు చూస్తున్నాడు. సావిత్రి పెద్దది, సుజాత చిన్నది. మగపిల్లలు లేరు. ఆస్తి ఉంది, పెద్ద డాబా ఇల్లుంది. ఆ ఆస్తి అంతా అక్క చెల్లెళ్ళకే. సావిత్రికి ఆస్తితో ఏం పని? తిండి బట్ట చాలు. పెళ్ళైన 4 ఏళ్లకే భర్త పోయాడు. ఆ ఆస్తి అంతా సుజాతకే. వాసు తరపు వాళ్ళు పెళ్లి కూతురు ఆస్తిని గురించి ఆశపడలేదనడానికి వీల్లేదు. ఉన్నవాళ్ళు పిల్లనిస్తామంటే చేదా, నొప్పా? వాసు మాత్రం భార్యకి రాబోయే ఆస్తి కోసమే అమ్ముడుపోలేదు. సుజాతను చూశాడు, నచ్చింది. సుజాత చదువుకుంటోంది, అది ఇంకా నచ్చింది. ఆస్తితో వచ్చే ఆడపిల్లను స్వీకరించే అర్హత, యోగ్యత వాసుదేవరావుకు ఉన్నాయనుకున్నాడు సుజాత మేనమామ. వరుడు మంచివాడు దొరికినందుకు ఆడపెళ్లి వాళ్ళు కూడా చాలా సంతోషించారు. పెళ్ళంతా అయింది. ఎక్కడా ఎవ్వరూ ఏమీ అనుకోలేదు. ఆడపెళ్లివారు బియ్యాల వారిని కానుకలతో ముంచెత్తారు. పెళ్లి కొడుకు కుటుంబంలో అందరికీ
ఖరీదైన బట్టలు పెట్టారు. పెళ్ళికొడుక్కి లాంఛనాలు సరే, అడుక్కో అచ్చట మాటకో ముచ్చట జరిపారు. వాసు దృష్టి ఏ బహుమతుల మీద నిలబడలేదు. సుజాత కోసమే నిరీక్షించాడు. కానీ వాసు నిరీక్షణ ఇంకా నిరీక్షణగానే ఉండిపోయింది. పద్మ, జానకి మాట్లాడుకుంటూనే నిద్రపోయారు. ఎక్కడి నుంచో జాంపండు సువాసన, వెలగపండు సువాసన ఉన్న సంపెంగలు. వాసు వేసుకున్న లాల్చీ జేబులోంచి సంపెంగలు గుబాళిస్తున్నాయి. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టేసరికి వాసు అంటూ లేపేసింది పద్మ. లేచి మొహం కడుక్కో, ట్యాక్సీ వచ్చేసింది అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. వాసుకేం తోచలేదు. వెళ్ళిపోవడమేనా? టిఫిన్లు, కాఫీలు వచ్చాయి గదిలోకి. వాసు ఏమీ తీసుకోలేదు. పెళ్ళింట్లో ఎవ్వరితోటి మాట్లాడలేదు. ట్యాక్సీ కదిలే ముందు మాత్రం బావమరిది కోసం వెతికాడు. నిద్రపోతున్నాడేమో, ఎక్కడా కనిపించలేదు. రైలు చాలా దూరం వెళ్ళిపోయాక కానీ వాసుకు చైతన్యం రాలేదు. తను దోషిలా పారిపోతున్నట్టు సిగ్గు ముంచుకొచ్చింది. ఈ బాధంతా తనకే గాని సుజాకు ఉండదా? ఎందుకుండదు? ఆ అమ్మాయి మాత్రం బాధపడదు. నలుగురిలో నవ్వులు పాలైపోయినందుకు ఎంత సిగ్గుపడిపోయిందో ఎవరికి తెలుసు? ఆ సంగతి ఒక్కసారైనా ఆలోచించాడా? నిజంగానే వాళ్ళు అన్నీ సవ్యంగా చూసుకునే లగ్నం పెట్టారేమో. ఇలా రసాభాస అవడం వాళ్ళకి మాత్రం బాగుంటుందా? ఇలా జరుగుతుందని వాళ్ళు కలగన్నారా? తను మరీ పశువులా ప్రవర్తించాడు. ఒక్కరోజు ఉండి సుజాతతో మాట్లాడి వెళ్తానని చెప్పొస్తే ఎంత బాగుండేది. గదిలోకి పంపించలేదని ఇలా బయలుదేరి వచ్చేయడం ఎంత జుగుప్సాకరంగా ఉంది. పెళ్ళి అవనే అయింది. అప్సరస లాంటి భార్య దొరికింది. ఇవాళ కాకపోతే రేపు అనుకుంటే మాత్రం సంతోషం లేదా? తనే మూర్ఖుడు. కనీసం భార్యతో మాట్లాడాలని కూడా ప్రయత్నించకుండా తన దారిని తను వచ్చేశాడు. ఆత్మనింద వాసునెంతో సేద తీర్చింది. ఇంటికి వెళ్ళిన రోజు రాత్రే వాసు సుజాతకు ఉత్తరం రాశాడు. తను చెప్పకుండా వచ్చినందుకు క్షమాపణ కోరాడు. ఆ రాత్రి గురించి తనెంత ఊహించాడో, తన ఊహలు గాలిలో కొట్టుకుపోతుంటే ఎంత పిచ్చివాడయ్యాడో వర్ణించాడు. అసలు ఆ సంఘటన జరగలేదని మర్చిపోమ్మని బుజ్జగించాడు. అసలు సుజాతని పెళ్లి చేసుకోవటానికి తను ఎందుకు ఒప్పుకున్నాడో, పెళ్ళైన దగ్గర నుంచి తన మనస్సంతా ఎలా అవుతోందో చెప్పుకొచ్చాడు. పెళ్లి వేడుకల్లో సుజా ఎంత ముద్దుగా ఉందో, కొత్త కుండలో ఉంగరాలు 3 సార్లు సుజాతకే దొరకడంలో రహస్యం ఏమిటో బయటపెట్టేశాడు. చివరికి సుజా, మనిద్దరం ఏకాంతంగా స్వేచ్ఛగా మాట్లాడుకునే మధుర క్షణాల కోసం 1000 కన్నులతో నిరీక్షిస్తున్నాను. అంతకన్నా ముందు నీ ఉత్తరం కోసం, నీ వాసు అని తన ప్రేమలేఖ ముగించాడు సంతోషంగా. అప్పటినుంచి రోజు పోస్ట్ కోసం ఎదురుచూడటమే. రోజు దెయ్యంలా కనిపించకుండా పోయే పోస్ట్ మ్యాన్ దేవుళ్లా ప్రత్యక్షమయ్యాడు వారం రోజులకి. సుజాత జవాబు రాసింది. అది అచ్చం జవాబులాగే ఉంది. పూజ్యులైన వాసుదేవరావు గారికి నమస్కరిస్తూ, మిమ్మల్ని ఎలా పిలవాలో నాకు తెలియలేదు. మీరెంతో ప్రేమతో రాశారు ఉత్తరం. నేను అలా రాయలేనని భయంగా ఉంది. మీరు వెళ్ళిపోయినందుకు నేను మీ గురించి చెడ్డగా ఏమీ అనుకోలేదు. నా గురించే మీరేమైనా అనుకుంటారని భయపడ్డాను. నాతో మాట్లాడే అవకాశం లేకే మీరు వెళ్ళిపోయారు. అందులో తప్పేముంది? పెద్దవాళ్ళంతా ఏదో మాట్లాడుకుని నిర్ణయించుకున్నారు కదా. కాలేజీలు తెరిచారు. నేను 2nd ఇయర్ పాస్ అయ్యానని మీకు తెలుసు కదా. ఇక ఆఖరి సంవత్సరం ఉంది. మళ్ళీ కాలేజీ చదువు, అదో ప్రపంచం. నేను వెంటనే జవాబు రాయలేకపోయాను. మన్నించండి. చాలా అసంతృప్తి కలిగించింది ఆ ఉత్తరం వాసుకి. చదివిందే 10 సార్లు చదివాడు. సుజాత ప్రేమగానే రాసింది, కాదనలేడు. కానీ పూజ్యులైనా ఏమిటి? అదేం పిలుపు? పాతకాలపు పతివ్రతల్లాగా ప్రియమైన అనకూడదు? పోనీలే, ఎలా పిలవాలో తెలియడం లేదంది కదా, తోచలేదేమో. అయినా మిగిలిన ఉత్తరంలో కూడా అంత పొడి పొడిగా రాసిందేమిటి? చిన్నపిల్లలు రాసినట్టు, పరాయి వాళ్ళకు రాసినట్టు. ఉత్తరం చివరిలో నీ సుజాత అని అనకూడదు? ఏమీ నచ్చలేదు వాసుకి. BA చదువుతోన్న అమ్మాయి, కొత్త పెళ్లి కూతురు. తన భర్తకి రాసుకోవాల్సిందేమీ లేదా? ఆ రాత్రి తను ఎలా ముస్తాబవుదామనుకుందో, ఎలా మాట్లాడదామనుకుందో, తీరా అంతా తారుమారైతే ఎంత దిగులు పడిపోయిందో. అదంతా ఎందుకు రాయకూడదు? తనేం పరాయివాడా? ఇంకెవరికి చెప్తుంది? మనసంతా విప్పి చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అయినా పెళ్ళంటే అయింది, మెడలో పుస్తె పడింది. కానీ అంతకు మించి ఇద్దరికీ ఏం పరిచయం ఉంది? ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు.
ఇంతకన్నా ఆత్మీయత ఎలా వస్తుంది? సుజాతను తప్పు పట్టడంలో అర్థం లేదు. వెంటనే ఆ రాత్రి ఇంకో ఉత్తరం రాశాడు వాసు. జవాబు కోసం ఎదురు చూడకుండానే మూడోది రాశాడు. రోజు ఓ ఉత్తరం రాస్తూనే ఉన్నాడు. అసలు ఆ రోజు అలా జరగడమే బాగుంది. ఆ సంతోషం ఇంకా ముందు ముందు ఉందనుకుంటే దానికోసం కలలు కంటుంటే హాయిగా ఉంది. అనుభవం కన్నా నిరీక్షణే మధురంగా ఉంటుందేమో. వధూవరులు దూరంగా ఉంటూ ఉత్తరాలు రాసుకోవడంలో ఆనందం వాసుకి కొత్తగా ఉంది. సుజా ఉత్తరాల్లో ఉత్సాహం ఉంటే వాసుకి ఇంకా సంతోషం కలిగేది. పెళ్ళై 18 రోజులు దాటింది. సుజాత మేనమామ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది వాసు వాళ్ళకి. సుజాతకి వారం రోజుల నుంచి జ్వరం వస్తోందట. నెలలాళ్ళ నుంచి ఆ పిల్లకి నలతగానే ఉంటోందట. కాలేజీకి కూడా వెళ్ళడం లేదట. విశ్రాంతి అవసరమని డాక్టర్ గారు అన్నారట. అల్లుడు గారి యోగక్షేమాలు తెలియజేయాలట. అది విషయం. అయ్యో, పిల్ల ఎలా ఉందో అంది వాసు తల్లి. మళ్ళీ మరిది నోట్లో పచ్చి వెలక్కాయ పడింది అంది జానకి నవ్వుతూనే. అత్తగారు రాయించిన ఉత్తరం వాసు కూడా చూశాడు. ఇంట్లో వాళ్ళ మాటలు విన్నాడు. మాట్లాడకుండా ఊరుకున్నాడు. చదువులో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకు. నీ ఒంట్లో ఎలా ఉందో ఎప్పటికప్పుడు రాస్తూ ఉండు అని సుజాతకి వెంటనే రాశాడు. సుజాత జవాబులు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోడు. ఏ క్షణానికి తన మనసు ఎలా ఉంటుందో డైరీ రాసినట్టు రాస్తాడు. ఒక్కో రోజు అర్ధరాత్రి లేచి కూర్చుని తెల్లవార్లు రాస్తూ ఉంటాడు. కొత్త సంగతులేమీ తోచనప్పుడు రాసిందే రాస్తాడు. తామిద్దరూ ఎలాగో అయిపోవాలంటాడు. ప్రేమ, అనురాగం, కౌగిలి, ముద్దులు లేకుండా కలం పరిగెత్తదు. ఏది రాయడానికి సిగ్గువేయదు. సుజా జవాబులు ఎందుకు రాయదని ఆలోచించటం మానేశాడు. 3 నెలలు దాటినా వియ్యాల వారి నుంచి ఏ కబురు లేకపోతే వాసు తల్లికి చాలా కోపం వచ్చింది. తనే ఒక ముహూర్తం చూపించి ఆనాటికి అన్ని ఏర్పాట్లు చేయండి అని వియ్యాల వారికి రాసేయాలనుకుంది. ఆ రోజు ఇంటికి వాసు వచ్చేటప్పటికి పిలకపంతులు గారు ఒక ఆయన పంచాంగం విప్పి విభూతి బొట్లు రాలిపడేలా నుదురు చిట్లిస్తూ తిథి నక్షత్రాలు చూస్తున్నాడు. వాసుకి పంతులు సాక్షాత్తు బ్రహ్మదేవుళ్లా కనపడ్డాడు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి కాఫీ తెచ్చిచ్చింది. పంతులు గారు తాగి గొంతు సర్దుకున్నాడు. అమ్మా, ఆషాఢం వల్లగాదు కదా, అది అందరికీ తెలిసిందే. శ్రావణం చుక్కమూఢమే. తెల్లవారుజామున చుక్క పొడుస్తుంది చూశారు, అది మూడాన పడింది. అందువల్ల అది వల్ల కాదు. భాద్రపదం శూన్యం, లాభం లేదు. వరుసగా ఈ 3 నెలలు గడ్డు రోజులు తల్లి. శుభకార్యాల మాట ఎత్తనే కూడదు. వాసుకి మొదట ఏమీ అర్థం కాలేదు. పంతులేవో మంత్రాలు చదువుతున్నాడు అనుకున్నాడు. వినగా వినగా అవి మంత్రాల్లా లేవు. ఏమిటో శూన్యం అంటున్నాడు, మూఢమి అంటున్నాడు, శుభకార్యం అంటున్నాడు, వల్ల కాదు అంటున్నాడు. అదిరే గుండెలతో కాలు నిలవక బయటికి రాలేక వాసు బోన్లో సింహంలాగా గదిలో తిరిగాడు. జానకి మాటలు వినిపించాయి. అత్తగారితో అంటోంది, మీ చేదస్తంగాని పెళ్ళి అవనే అయింది. ఇక మొగుడు పెళ్ళాలకి మంచి ఏమిటి చెడ్డేమిటి? అమ్మో, అలా అనకు. అసలు శోభన ముహూర్తమే మంచిది ఉండాలి, లేకపోతే కీడు కొడుతుంది అంటారు. ఇప్పుడు ఏం మించిపోయింది? అయిన ఆలస్యం ఎలాగూ అయింది. 3 నెలలు ఎన్నాళ్ళల్లో గడుస్తాయి? 6 నెలల పాటు పెళ్ళే అవలేదనుకుంటే సరి అంటోంది తల్లి. వాసు తల గిర్రును తిరిగింది. పట్టరానంత కోపం వచ్చింది. ఏ మూఢంలో అయితే ఏమవుతుంది? ఏమీ కాదని నేను ఛాలెంజ్ చేస్తాను అని పంతుల మీదికి యుద్ధానికి వెళదాం అనిపించింది. అమ్మ తనని అడగగానే నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు లేవు అనేద్దామని నుంచున్నాడు. వాసుతో ఎవరూ సంప్రదించలేదు. హాస్యమాడటానికి కూడా జానకి మనసొప్పలేదు. అత్తగారితో వాదిస్తూనే ఉంది. ఆవిడ ససేమిరా కోడలి మాట వినలేదు. పంతులు కూడా ఆమెకు వంత పాడుతూ, అమ్మా, దుర్ముహూర్తంలో పుట్టే బిడ్డలు రాక్షసులవుతారు, దంపతులకు ఆయుక్షీణం అన్నాడు. నీ నెత్తి నీ పెండాకుడు, నీ కాఫీ దక్కదు అని తిట్టుకున్నాడు వాసు. వాసు తల్లి 5 రూపాయలు తమలపాకుల్లో పెట్టి అందించింది పంతులు గారికి. పంతులు లేచి పంచాంగం కట్టకట్టి చంకనెట్టుకుని పిలకు ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు. పంతులున్నంతసేపు కోపం వచ్చింది కానీ అతగాడు వెళ్ళిపోయాక ఆడపిల్లలా ఏడ్చేయాలనిపించింది వాసుకి. కొయ్యబారి కూర్చున్నాడు గదిలో. జానకి కాఫీ ఇచ్చి వెళ్ళబోయింది. అక్కర్లేదు, తీసుకుపో అన్నాడు. ఏ అంది తెల్లబోతూ. ఏం లేదు అన్నాడు కోపంగా. తన వ్యవహారంలో తనకేమీ స్వతంత్రం లేదా? తనతో మాట మాత్రమైనా చెప్పక్కర్లేదా?
వాసు కోపం ఎందుకో పసిగట్టి జానకి అత్తగారికి చెప్పింది. ఆవిడ ఓ నవ్వు నవ్వింది. నాయనా వాసు, రేపు మీ అత్తగారికి ఉత్తరం రాయాలి. పంతులు గారు చెప్పిందంతా విన్నావుగా. పోనీ పిల్లగల వాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాం. వాళ్ళు ఎలా అంటే అలా చేద్దాం అంది అనునయంగా. వాళ్ళు ఎలాగూ ఒప్పుకోరన్న ధైర్యంతో. ఆ ఓదార్పుతో తనకు ఒరిగిందేమీ లేదనుకున్నాడు వాసు. అట్లాంటి నమ్మకాలు లేని వాళ్ళు ఎవరు? తను ఇప్పుడే జరగాలనటం, వాళ్ళు కాదనడం అదో రభస. ఎంత చీదర! సిగ్గుచేటు. సున్నితంగా జరిగే వ్యవహారాలు సున్నితంగానే జరగాలి, ఎంత కాలమైనా సరే. ఆ రాత్రి చాలాసేపటి వరకు సుజాతకు ఉత్తరం రాస్తూనే కూర్చున్నాడు వాసు. వెర్రి వెధవలు పెట్టిన పిచ్చి ఆచారాన్ని దుయ్యబట్టాడు. బుర్రలు పెట్టి ఆలోచించకుండా, ఇంగితం లేకుండా గాలికి ధూళికి భయపడిపోయే చచ్చుపీనుగల్ని తిట్టిపోశాడు. అసలు ఒక నెలని మంచిదిగాను, ఇంకో నెలని చెడ్డదిగాను విడదీసిన వెధవల్ని శాపనార్థాలు పెట్టాడు. సుజా, ఇదంతా ఉత్త బూటకం. నేను బొత్తిగా నమ్మను. కానీ ఏం చేయను? మనమిద్దరం స్వతంత్రించి నిర్ణయాలు చేసుకోవచ్చు, కానీ నీ అభిప్రాయాలు నాకు తెలియడం లేదు. పెళ్ళికి ముందు మన మధ్య ఎంత దూరం ఉందో ఇప్పుడు అలాగే ఉంది. నేను పిరికివాణ్ణై మౌనంగా ఉంటున్నాననుకోకు. మనం కలవడం కోసం వీళ్ళందరితో తగవులు పడాలంటే చీదరగా ఉంది నాకు. ఇదంతా ఆలోచిస్తే ఈ 3 నెలలు పెద్దవాళ్ల నమ్మకాల ప్రకారం పోదామనిపిస్తోంది. సరదాగా చెప్పుకోవాలంటే విధి క్రూరంగా మనల్ని వేరు చేస్తోంది. చివరికి ఎవరు నెగ్గుతారో చూద్దాం. నిన్ను నా కౌగిట్లో బంధించుకుని విధిని వెక్కిరించకపోతానా? అద్దాల వంటి నీ చెక్కిళ్లలో నన్ను నేను చూసుకుంటూ. వాసు కలం వినయ విధేయతలతో వాసు ఊహల్ని అక్షరాల్లోకి తర్జుమా చేస్తూ లేడిలా పరుగులు తీస్తోంది. వాసు కళ్ళెదుట సుజాత ప్రత్యక్షమైంది. మందహాసాలు ఒలికిస్తూ వయ్యారాలు పోతోంది. వాలు చూపులతో కులుకు నవ్వులతో రెచ్చగొడుతోంది. వాసు కన్నులు ఎర్రగా ఎరుపు తేలాయి. నుదురంతా చెమట పట్టింది. ఊపిరి సెగలు రేగుతోంది. ఏం రాస్తున్నాడో ఎలా రాస్తున్నాడో ఆలోచించలేదు. అవిరామంగా శ్రమించి అలసిపోయినట్టు కలం ఆపు చేశాడు. అస్తవ్యస్తంగా పడి ఉన్న కాగితాలన్నీ సర్దాడు. ఉత్తరం చదువుతుంటే వాసుకే సిగ్గు ముంచుకొచ్చింది. ఇలాంటి ఉత్తరం చదివి ఆ అమ్మాయి ఏమనుకుంటుందో? చిరాకు పడుతుందేమో, ఆశ్చర్యపోతుందేమో, కోపం వస్తుందేమో. పోనీ అది చూద్దాం. నా భార్యకి రాశాను కానీ పరాయి వాళ్ళకి రాశానా? నా ఇష్టం, ఇంకా రాస్తాను. ఆ ఉత్తరం మర్నాడు పోస్టుకెళ్ళింది. వారం రోజులైనా జవాబు లేదు. వాసు కుతూహలం దిగులుగా మారింది. సుజాని చికాకు పెట్టినందుకు భయం వేసింది. అభము శుభము తెలియని ఆడపిల్లకి మొగుణ్ణి కదా అనే అధికారంతో అస్తవ్యస్తపు రాతలు రాయడం ఏం సంస్కారం? సుజాత తనని గురించి సున్నితంగా ఉన్నతంగా ఊహించుకుంటూ ఉంటుందేమో. అదంతా ధ్వంసం చేసుకున్నాడా? మొరటు మనిషిలా మూర్ఖిళ్ళా సాక్షాత్కరిస్తున్నాడా? ఎంత తొందర! సుజా, నీకు కోపం వచ్చిందా? నా మీద అసహ్యం వేసిందా? నన్ను క్షమించవు. నా ఆలోచనలేవి నా వశంలో లేవు. ఇంకా ఈ ఎడబాటు కొన్నాళ్ళు సాగితే నేను ప్రాణాలతో ఉంటాననే నమ్మకం నాకు లేదు. ఎప్పుడో హఠాత్తుగా నా మృత్యువును చూడటానికే నువ్వు రావాలి. అప్పుడు నేను నీకేమీ చెప్పలేను. నన్ను చూసి భయపడి దూరంగా ఉండిపోకు. నన్ను నీ ఒడిలోకి తీసుకుని నీ హృదయానికి హత్తుకో. నా మృతకళేబరం మీద నీ సున్నితమైన పెదవులతో ముద్దుల వర్షం కురిపించు. అప్పటికి కానీ నా ఆత్మ శాంతించదు. లేకపోతే అది చెట్లు పుట్టలు పట్టుకుని తిరుగుతూనే ఉంటుంది. నన్ను హఠాత్తుగా మృత్యువు ఎత్తుకుపోతే కడసారిగా నిన్ను కోరే కోరిక ఇదొక్కటే. నువ్వు ముద్దులు పెట్టుకోకపోతే నా కళేబరానికి ముక్తి ఉండదు. ఆ ఉత్తరానికి సుజాత వెంటనే జవాబిచ్చింది. మీ ఉత్తరం చూస్తే నాకు భయం వేసింది, ఏడుపు వచ్చింది. ఎందుకు అలా రాశారు? ఇంకెప్పుడూ అలా రాయకండి. సుజా బెక్కమొహం వేసి అమాయకంగా అడుగుతూ కనిపించింది. వాసు చాలా బాధపడ్డాడు సుజాని అంత కంగారు పెట్టినందుకు. ఆ 3 నెలలు దుర్భరంగా దుస్సహంగా గడిచాయి వాసుకి. కనుచూపు మేరలో ఆశ్వీజం తొంగి చూస్తోంది. రెక్కలు తటపట్లాడిస్తూ గరుడు పక్షి నిద్రలేచినట్టు మేలుకుంది వాసు ఊహాలోకం. వారం 10 రోజుల్లో ముహూర్తం పెట్టబోతారనగా సుజాత దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది వాసుకి. ఆ ఉత్తరం చదివి నిర్ఘాంతపోయాడు వాసు. తల 10 తలల్లాగా గిర్రున తిరిగింది. అసహనంతో వెర్రివాడిలా ఆ ఉత్తరం చించి పారేశాడు. భర్తని ప్రాధేయపడుతూ రాసింది సుజాత. ఆ సంవత్సరానికిక ఆ సంగతి ఎత్తవద్దని. తనకి ఆఖరి సంవత్సరం. కాలేజీ చదువుకి ఈ సంసార జీవితానికి సమన్వయం కుదుర్చుకోవటం తనకు సాధ్యం కాదని, దయచేసి తనని అర్థం చేసుకోవాలని. వాసు దీర్ఘంగా నిట్టూర్చాడు.
వ్యధనంతా నిట్టూర్పులా వదిలేశాడు. వాసు ఇంటికొచ్చేసరికి పంచాంగం పంతులు తిథి నక్షత్రాలు చూస్తూ కనిపించాడు. వాసు గదిలోకి వెళ్తూ వదినా అని పిలిచాడు. జానకి వచ్చింది నవ్వుతూ. నీ కష్టాలు గట్టెక్కాయలే వాసు అంది. గట్టెక్కలేదు, నా నెత్తెక్కాయి అన్నాడు నవ్వు కోపం మిళాయించి. ఇంకా ఎందుకంత చిరాకు? ముహూర్తం పెట్టించేస్తుంటేను. అందుకే పిలిచాను. ఇప్పుడేమీ వద్దు, అమ్మకు చెప్పు. అదేమిటి? నిజంగానే? నిజమే వదినా. సుజాకి ఈ సంవత్సరం ఫైనల్ కదా, తనకిష్టం లేదని రాసింది. ఆలోచిస్తే నాకు ఇష్టం లేదు. ముహూర్తం అది ఇప్పుడొద్దు. జానకి తెల్లబోతూ వెళ్ళిపోయింది. ఏమిట్రా వాసు అంటూ వచ్చింది తల్లి. ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది. చదువు ముందా సంసారం ముందా? ఇదేమి తిక్క నీకు? వాసు బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు. ఇప్పుడొద్దులేమ్మా, వేసవకాలం చూద్దాం. హవ్వ, నవ్విపోతారెవరన్నా. 3 ముళ్ళు వేసి వచ్చావు. ఈ ఘడియ వరకు పెళ్లి కూతుర్ని గుమ్మంలోకి తీసుకురాలేదు. ఇప్పటికే సిగ్గుతో చస్తున్నాను. ఆ అడ్డు కాస్త తీరిపోతే ఆ అమ్మాయి వస్తూ పోతూ ఉంటుంది. జానకి అందుకుంది. ముహూర్తం పెట్టనీ వాసు. సుజాతని మన ఇంటికి తీసుకురావాలి. దానికైనా మంచి రోజు ఉండాలిగా. ఏకంగా ఒక్కసారి వస్తుందిలే, ఇప్పుడేం వద్దు ఖచ్చితంగా చెప్పేశాడు వాసు. వాసు అన్న కూడా తమ్ముడు పాయింటే మాట్లాడాడు. సుజాత పరీక్షలు అయ్యే వరకు ఎలాంటి లగ్గాలు గిగ్గాలు ఉండకూడదని కొట్టి పారేశారు. వాసుకు చాలా సంతోషం కలిగింది. సుజా తన సంస్కారాన్ని అర్థం చేసుకుంటుందని, తనని ఇంకా ప్రేమిస్తుందని. వాసు సుజాతకు ఉత్తరాలు రాయడం చాలా తగ్గించాడు. పరీక్షలకు చదువుకోవాల్సిన సుజాని డిస్టర్బ్ చేయకూడదని. ఆ రాత్రే శోభనం వాసుకి. దానికోసం వాసే కళ్ళు కాయలు కాచేలా నిరీక్షించాడు కాబట్టి అది వాసు శోభనమే. వాసుతో జానకి ఒక్కతే వచ్చింది వెయ్యాల వారింటికి. రాత్రి శోభనం అనగా ఉదయం బండి దిగారు. ఇంట్లో చుట్టాలు ఎవరూ లేరు. బండి దిగి జానకి లోపలికి వెళ్ళి తోడికోడల్ని చూసింది. బాగున్నావా అంది. కొంచెం నవ్వి ఊరుకుంది సుజాత. పగలంతా సుజాతని శల్య పరీక్షలు చేస్తూనే ఉంది జానకి. సుజాత ఈ కాల పిల్లలా లేదు. ఎక్కువగా మాట్లాడుతూ నవ్వదు. ముభావంగా తనకేమీ పట్టనట్టు ఉంటుంది. ఎందుకైనా దిగులా అంటే ఆ పిల్ల దిగులు పెట్టుకునే కారణాలు ఏవీ కనిపించలేదు జానకి. అది ఆ పిల్ల తత్వమా? మొగుడు పెళ్ళాలు ఒక్కటైతే సరి, అన్ని దిగుళ్ళు పోతాయి. సుజాత కన్నా వాళ్ళక్క సావిత్రి హుషారుగా కనిపించింది జానకి. ఆ పిల్ల సుజాత అంత రూపసి కాదు కానీ అందమైందే. సుజాత కన్నా 4 ఏళ్లు పెద్దది. అప్పుడే ఆ పిల్ల అందచందాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయాయి. తన శకునం మంచిది కాదని సావిత్రి ప్రతి పనికి దూరంగా ఉంటుంది. ఏ పనికి తనకై తను కలుగజేసుకోదు. శుభ సమయాల్లో తనను చూసుకుని తనే భయపడి దాక్కుంటూ ఉంటుంది. జానకి చీటికి మాటికి సావిత్రిని పిలుస్తూ పలకరిస్తూ ముచ్చట్లాడుతూ గడిపేసింది ఆ పగలంతా. దీపాల వేళయింది. గది సర్దాలన్న ధ్యాసే ఎవ్వరికీ ఉన్నట్టు లేదు ఇంట్లో. కాసేపు చూసి సావిత్రిని అడిగింది జానకి. ఏమో, అమ్మకి అత్తయ్యకి ఏం తెలుస్తుంది? నా చెయ్యి పెట్టడం ఎందుకని ఊరుకున్నాను. సుజా గది ఉందిగా, అన్నీ మీరు సర్దండి అంది సావిత్రి. జానకే ఉత్సాహం తెచ్చుకుని సావిత్రిని వెంటబెట్టుకుని మామూలు గదిని శోభనం గదేమో అనుకునేలా చేసింది. తర్వాత సుజాతను ముస్తాబు చేయడంలో పడింది. తోటికోడలికి మల్లెపూల జడ కుడుతూ హాస్యాలాడింది. ఇదిగో అమ్మాయి, చెల్లెలతో హాస్యం ఆడుతున్నాను అనుకోకు. ఇంత కష్టపడి పూల జడ కుట్టించుకునేది ఎందుకు అనుకున్నావు? దీంతో ఒక దెబ్బ వేశావంటే రేపు ఆ వాత పెళ్ళికొడుకు చెంప మీద మాకందరికీ కనపడాలి అంది. సావిత్రి ముసిమిసి నవ్వులు నవ్వింది. అంతలోనే దిగులుగా చూస్తూ కూర్చుంది. సుజాత కిక్కురు మనలేదు, జవాబు చెప్పలేదు. కనీసం నవ్వు దాచుకుంటున్న ప్రయత్నమైనా కనిపించలేదు. జడ కుట్టడం అయ్యాక జానకి సుజాత మొహాన అందంగా తిలకం దిద్దింది. కట్టుకోవడానికి అత్తారింటి దగ్గర నుంచి తెచ్చిన జరీ పువ్వుల చీర తీసి ఇచ్చింది. ఇది మీ ఆయనే స్వయంగా కొన్నాడు. నీకు నచ్చకపోతే గదిలోకి వెళ్ళగానే విప్పి అతని మొహాన బారి అంది. పక్కుమంది సావిత్రి. తప్పు చేసిన దానిలా సిగ్గుపడిపోయింది. సుజా మాట్లాడలేదు, ఎవరి వైపు చూడలేదు. బయట కొంగును పరీక్ష చేస్తున్నట్టు దాన్ని చూస్తూ కూర్చుంది. పెద్ద పిల్లకి లక్షణంగా వేడుకలన్నీ చేస్తే అచ్చి రాలేదట. అందుకని పేరంటాళ్ళు, ఫలదానాలు, బ్రాహ్మణులు, మంత్రాలు ఏవీ పెట్టుకోలేదట. జానకేం నచ్చలేదు. రుసరుసలాడుతూ వచ్చింది మరిది గదిలోకి. వీళ్ళంతా ఉత్త ఎడ్డి మనుషుల్లా ఉన్నారు. ఓ సరదా లేదు, పాడు లేదు. వాసు నవ్వాడు. పెత్తనం చేద్దామని వచ్చావు, నీ సరదా తీరినట్టే లేదు. రాత్రికెప్పుడో ఇల్లు మాటుమణిగింది. జానకి వాసుని ఆ గది ముందుకు తీసుకెళ్ళి
వెళ్ళి పడుకో, సుజాత వస్తుందిలే అని చెప్పి వెళ్ళిపోయింది. వాసు గుండెలు దడదడా కొట్టుకుంటూ గదిలో అడుగుపెట్టాడు. ఒక్క చూపులో 4 వైపులా చూశాడు. గది చాలా నచ్చింది. అగరవత్తుల పొగలతో సువాసనలతో నిండుంది. ఎక్కడి నుంచో గులాబీ సెంటు పరిమళం మొహానికి తాకింది. ఒక్కడు గది మధ్యన నుంచున్నాడు. కల ఇన్నాళ్ళకి నిజమైంది అనుకుంటూ. సుజాతని ఎప్పుడో చూశాడు. ఇప్పుడు క్షణానికో ఘడీకో చూస్తాననుకుంటే బ్రహ్మానందంగా ఉంది. వాసు మనస్సు మోగపోయినట్టయింది. అలలు ఆగిపోయి ప్రశాంతంగా తేరుకున్న సరస్సులా ఉంది. మబ్బులన్నీ చెదిరి చల్లని వెన్నెల కాసే ఆకాశంలా ఉంది. సంవత్సరం కిందట వాసు నిరీక్షించిన ఆ రాత్రికి ఈ రాత్రికి యోజనాల వ్యత్యాసం ఉంది. ఆనాటి ఉద్వేగము తొందరపాటు ఇప్పుడు లేవు. అది ఉత్త ఆశ. ఇప్పుడు సుజా అంటే అణువణువునా అనురాగమే. క్షణమో ఘడియో అనుకుంటూ గంట పైగా గడిపాడు. ఉక్కతో గుర్తొచ్చి లేచి ఫ్యాన్ వేసి మళ్ళీ కూర్చున్నాడు. కూర్చోబుద్దిగాక నెమ్మదిగా పచార్లు సాగించాడు. గోడ దగ్గర నుంచుని వరుసగా ఫోటోలు చూశాడు. ఒక ఫోటోలో 2 అమ్మాయిలు. కుడివైపున సుజాత 16 ఏళ్ల వయసుంటుంది. ఎడమవైపు వాళ్ళ అక్క. వాసు ఎప్పుడూ ఆమెను చూడలేదు. సావిత్రి గురించి విన్నాడు. దురదృష్టవంతురాలు అనుకున్నాడు. ఇద్దరిలోనూ సుజాత అందంగా ఉంది. ఇప్పుడైతే పువ్వుకి సువాసన పట్టినట్టు ఆకర్షణగా కూడా ఉండుంటుంది. మందహాసం చిందిస్తూ సుజా ఫోటోనే చూస్తూ నుంచున్నాడు. జానకి గంట నుంచి చెప్తాంది సుజాతకి, వెళ్ళమ్మా గదిలోకి వెళ్ళి పడుకో అని. వెళ్తాలేండి అనడం తప్పితే కదలదు సుజాత. ఇంట్లో అందరూ నిద్రలు పోతున్నారు. సుజాతకు కూడా నిద్ర కళ్ళు పడుతుంటే జానకి కొంచెం విసుక్కుంది కూడా. ఇక్కడే నిద్రపోయేలా ఉన్నావు, పాపం మీ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, నీ ఇష్టం మరి అనేసి తను నిద్రకు పడింది. సుజాత చాలాసేపు ఒక్కతే కూర్చుంది. చేతుల మధ్య చెంపలు కప్పుకుంది. దీర్ఘంగా నిట్టూర్చి లేచి నిలబడింది. నెమ్మదిగా అడుగులు లెక్క పెడుతూ ఆ గదిలో అడుగుపెట్టి గుమ్మం దాటి తలుపులు లోపలికి వేసి వెనక్కి తిరిగింది. గోడ మీద ఫోటోలు చూస్తున్న వాసు తుళ్ళిపడి తల తిప్పాడు. సుజాత తల దించేసుకుంది. వాసు అక్కడే నిలబడిపోయాడు. సుజా పూల జడ వేసుకుంది. జరీ పువ్వుల చీర కట్టుకుంది. ఒంటి నిండా నగలు పెట్టుకుంది. దేవకన్యలా ప్రత్యక్షమైంది. వాసు బాహ్యస్మృతి కోల్పోయాడు. కలలోలాగా నడిచాడు. సుజాత అయస్కాంతంలా వాసుని నిలబడినివ్వకుండా ఆకర్షిస్తూ వెర్రివాణ్ణి చేసింది. తన్మయత్వంతో సుజా మెడ చుట్టూ చేతులు వేశాడు. గుండెలకు హత్తుకున్నాడు. కళ్ళు చెమర్చుతుంటే నిట్టూర్చాడు. సుజా అప్రయత్నంగా అన్నాడు. ఎన్నాళ్ళకి అంతకుమించి మాటలు రాలేదు. ఎంతో చెప్పాలని, అవిరామంగా మాట్లాడాలని తహతహలాడుతోంది హృదయం. సుజా, ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగానో నిరీక్షించాం కదూ. నిజం చెప్పనా, అసలు ఇలాంటి రోజు రాదేమోనని భయపడ్డాను నేను. నవ్వుతావేమో. దేవుడు ఉన్నాళ్లే, నా మొర విన్నాడు. సుజా, నీకోసం నేనెంత తప్పించానో తెలుసా అని చెప్పాలని ఉవ్విళ్ళూరింది మనసు. కానీ అతను కూడా అనుకున్నంత ధైర్యంగా లేడు. ఆ మాటలు చెప్పాలంటే అర్థం కాని సిగ్గు జంకు అడ్డొస్తున్నాయి. సుజాత తలదించుకుని ప్రతిమలా నిలబడి ఉంది. వాసు తన్మయత్వంగా చూశాడు. చూసి అన్నాడు, సుజా, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా. సుజాత తలెత్తలేదు. ఆమె ఏమీ మాట్లాడటం లేదని అప్పటికి తోచింది. ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు అలా ఉన్నావు, ఒంట్లో బాలేదా? కాదన్నట్టు చూసింది. వాసు సుజా పూల జడ చేతుల్లోకి తీసుకుని చూశాడు. మాట్లాడకూడదా, నోట్లో ముత్యాలు పెట్టుకుని వచ్చావా? సుజా నవ్వలేదు. నిశ్శబ్దంగా మొహం తిప్పుకుంది. అప్పటికి సుజాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాసు 2 అరచేతులు సుజా చెక్కిళ్ళకు చేర్చి పద్మంలో ఉన్న ముఖాన్ని దోసిట్లో పట్టుకుని సుజా కళ్ళల్లోకి చూడబోయాడు. తుళ్ళిపడ్డాడు. సుజా కనుకొలకుల్లో ముత్యాలంత కన్నీటి బిందువులు. నిలవలేక జారి వాసు చేతుల మీద పడ్డాయి. వాసు కంగారుగా చేతుల మీద పడ్డ కన్నీళ్ళని, సుజా మొహాన్ని అయోమయంగా చూశాడు. ఏమిటిది సుజా, ఇలా ఉన్నావేమిటి? నేనేమన్నానని? నాకెందుకో సుజా కన్నీటితో తడిసిన కంటి రెప్పల్ని అల్లల్లార్చుతూ దీనంగా భయంగా ఉంది అంది. భయంగా ఉందా? ఎందుకు? నన్ను చూస్తేనా? నవ్వాడు. కాదు. మరి ఎందుకు చెప్పు. ఏమిటి సుజా, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నేను పరాయివాణ్ణా? మనిద్దరి మధ్య భయాలు సంకోచాలు ఏమీ ఉండకూడదు. మనం చక్కగా మాట్లాడుకోవాలి. అది కాదు. తల దించేసుకుంది సుజాత. ఒక్క క్షణం ఆగి తలెత్తి వాసు మొహంలోకి చూసింది.
నా గురించి మీరేమిటేమిటో ఊహించుకుంటున్నారు. ఎలా చెప్పను? అసలు ఇదంతా నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఏది? ఏదంతా ఇష్టం లేదు? తెల్లబోతూ అడిగాడు వాసు. ఇదే ఈ శోభనం. ఇలాగా ఛీ, నాకు ఇష్టం లేదు. సుజా కంఠం పూడిపోయింది. అసలు వాసుకి ఏమీ అర్థం కాలేదు. వెర్రి చూపులు చూశాడు. కానీ సుజాత చెంపల మీద కన్నీళ్లు ధారలు కడుతున్నాయి. పులిపంజాలో చిక్కుకున్న లేడి కొనలాగా గజగజలాడుతూ అంది, నన్ను చంపేయండి, అడ్డురాను, కానీ నన్ను ముట్టుకోవద్దు. మ్రాన్పడిపోయాడు వాసు. కళ్ళు ఆర్పకుండా చూస్తూ అచేతనంగా నుంచున్నాడు. అతని చేతులు సుజాత భుజాల మీద నుంచి కిందికి జారిపోయాయి. ఇద్దరి మధ్య పావుగంట కాలం నిశ్శబ్దంగా గడిచింది. వాసు అప్రయత్నంగా సుజాత భుజం మీద చెయ్యి వేశాడు. పిరికిగా చూసింది సుజాత. మృదువుగా అన్నాడు వాసు, నీకెందుకు ఇష్టం లేదు? ఏమో తెలీదు. నేనంటే ఇష్టం లేదా? కాదు, మీరంటే నాకెంతో ఇష్టం. కళ్ళ మెరుపుతో చూసింది. నిజం చెప్పు సుజా, ఇంతవరకు వచ్చిన తర్వాత దాపరికం ఎందుకు? నేనంటే నీకు ఇష్టం లేకపోతే నిన్ను ముట్టుకోను. మిగిలిందంతా తర్వాత ఆలోచిద్దాం. కాదు, నిజంగా మీరంటే నాకెంతో ఇష్టం. మరి నేనంటే ఇష్టమే, నా కోరికలంటే ఇష్టం లేదు. నాకేమీ అర్థం కావటం లేదు సుజా. నేను ఇంకా కొన్నాళ్ళు పోయాకొస్తే బాగుండేదా? సుజాత మాట్లాడలేదు. భయంగా చూసింది. వాసు ఏదో గుర్తుకొచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు, మరి నువ్వు పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? మాట్లాడు, నువ్వు చిన్నపిల్లవు కాదు కదా. ఇదంతా నీకు తెలీదా? దోషిలా అంది. తెలుసు, పెళ్లి చేసుకోను అన్నాను. మా వాళ్ళెవ్వరూ వినలేదు. సంబంధం చూసి లగ్నం పెట్టేశారు. చచ్చిపోదాం అనుకున్నాను. ఏం చెయ్యాలో తెలియలేదు. నాకు ఇష్టం లేకుండానే పెళ్ళి అయిపోయింది. నిజంగా నేను చచ్చిపోవాల్సింది. తప్పు చేశాను. నాకు చేత కావటం లేదు చచ్చిపోవడం. పుక్కిటి పురాణం విన్నట్టు విన్నాడు వాసు. నేను నీకు అన్ని ఉత్తరాలు రాశానే, ఒక్కసారైనా ఈ మాట చెప్పలేదే? ఈ మాటలు ఉత్తరంలో చెప్పకపోయావా? నా మనసును ఇంకో రకంగా తయారు చేసుకునేవాణ్ణి. సుజా, నువ్వేదో దాస్తున్నావు. నీ మాటలు నేను నమ్మడం లేదు. మగవాళ్ళంటే నీకు కోపమా? అదేం ప్రశ్న అన్నట్టు చూసింది సుజాత. మగవాళ్ళంటే ఎందుకు కోపం అంది తెల్లబోతూ. నువ్వేమైనా కథలవి చదువుతూ ఉంటావా? చదవను. చిన్నప్పుడు చదివేదాన్ని. మా అమ్మ తిట్టేది. ఇప్పుడు నాకే కథలు చదివినా నచ్చవు. సినిమాలు చూస్తావా? భక్తి సినిమాలే చూస్తాను. ఎందుకు ఇలా అడుగుతున్నారు? వాసు కొంతసేపు మాట్లాడలేదు. ఆలోచనలో మునిగిపోయాడు. మన పెళ్ళైన మర్నాడు నువ్వు గదిలోకి రాకూడదన్నారు. అది నిజమేనా? సుజాత మాట్లాడలేదు. వాసు కోపంతో ఉడికిపోయాడు. ఎందుకింత దారుణంగా మోసం చేసావు నన్ను? ఈ మాట ఆనాడే చెప్పొచ్చుగా. ఈ భాగ్యానికైనా ఇన్ని నెలలు ఎదురు చూసింది నేను. సంవత్సరం నుంచి నన్ను ఎందుకింత మభ్యపెట్టావు? సుజాత భయంగా ప్రాధేయపడుతూ, అప్పుడు మీ గురించి నాకేమీ తెలీదు, గదిలోకి రావడానికి భయపడ్డాను అంది. ఇప్పుడు మీరు మంచివారని స్వయంగా చెప్తే నన్ను అర్థం చేసుకుంటారని. ఛీ, ఇలాంటి మంచితనమా నా మంచితనం? నిన్ను నేనే కాదు, ఎవ్వడూ అర్థం చేసుకోలేడు. నీకోసం కలలు కంటూ వస్తే అద్భుతంగా స్వాగతం ఇచ్చావు. మంచివాడినని బిరుదు అప్పచెప్పావు. నిన్ను నేనే అర్థం చేసుకోవాలి కానీ నన్ను నువ్వు అర్థం చేసుకోకు. నా బాధ నువ్వు పంచుకోకు. సుజాత అంది. నేను మీకు తగను, నాకు తెలుసు. పెళ్లికి ముందు నేనింత ధైర్యంగా ఆలోచించుకోలేదు. లేకపోతే నా తెలివి తక్కువతనంతో ఇలా చేసేదాన్ని కాదు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఈ మాటే మీకు చెప్పాలనుకుంటున్నాను. వాసుకి భరించలేనంత కోపం వచ్చింది. పెళ్ళంటే నీకు బొమ్మలాట్లాగా ఉంది. మనుషులంటే పశువులు అనుకుంటున్నావా? ఒకళ్ళను వదిలేసి ఇంకోళ్ళ వెంట పట్టడానికి. ఇద్దరి మధ్య దారుణమైన నిశ్శబ్దం. వాసు తనకు సడన్గా పిచ్చెత్తకుండా ఉండడానికి మనస్సుని మాలిమి చేసుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. తలుపులు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. తెల్లారగట్ల చీకట్లోనే లేచింది జానకి. వరండాలో కుర్చీలో కూర్చున్న మరిదిని చూసి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, ఇక్కడ కూర్చున్నావేమిటి అంది తెల్లబోతూ. ఇక్కడ చల్లగా ఉందని. అబ్బా, నీ మొహంలో ఇన్నాళ్ళకి కళ చూశాను. కొంచెం నవ్వడానికి ప్రయత్నించాడు. ముంగిలా మాతో ఒక్క మాట మాట్లాడింది కాదు, మాటలన్నీ మూటగట్టుకొచ్చి నీకు అందించింది కాబోలు అంది జానకి. మరే, తెల్లవార్లు చెవుల్లో హోరెత్తింది అన్నాడు కొంచెం నవ్వుతూ. తను మళ్ళీ నవ్వగలుగుతాను అనుకోలేదు వాసు. కొంచెం నవ్వుతూ వదిన హాస్యానికి జవాబులు చెప్తుంటే మనస్సు కొంచెం తేలికపడింది. ఆ పగలు ఒక్కడు ఆలోచిస్తూ పడుకున్నాడు. పెళ్ళైన స్నేహితులందరూ గుర్తొచ్చారు. మీకు ఇలా అయిందా?
అని ఒక్కొక్కళ్ళని అడగాలనిపించింది. ఇలాంటి ఆడవాళ్ల గురించి తను కొన్నిసార్లు విన్నాడు. చిన్నప్పుడు ఆడవాళ్ళ దగ్గర కూర్చుంటే ఏవేవో కబుర్లతో పాటు ఇలాంటివి కూడా చెప్పుకుని నవ్వుకునేవారు. కామాక్షి చూసావా వదినా, గదిలోకి వెళ్ళమంటే ఒకటే ఏడుపట. 4 కేకలేసి పంపిస్తే మొగుడు జుట్టంతా పీకి నానా గందరగోళం చేసిందట. కంచిపట్టు చీర ముక్కలు ముక్కలు చేసేసిందిట. మొగుడి కోపం వచ్చి చావబాదేట. ఏం పోయే కాలం దొబ్బుడాయా, ఈడొచ్చిన పిల్ల సమర్థాడి 4 ఏళ్ళు అయింది. ఏమోనమ్మా, మన కాలంలో ఎరుగుదుమా. 11వ ఏట పెద్దదాన్ని అయ్యాను నేను. 12వ ఏట మా పెద్దవాడు కడుపున పడనే పడ్డాడు. అలాంటి కబుర్లు బాగానే గుర్తున్నాయి వాసుకి. కామాక్షి మొగుడు జుట్టు పీకటం ఎందుకో చిన్నప్పుడు తెలియదు కానీ పెద్దవాడయ్యి రకరకాల పుస్తకాలు చదువుతుంటే తెలిసింది. కొంతమంది ఆడవాళ్లలో ఇలాంటి మనస్తత్వం ఉంటుందట. పెద్దవాళ్ల ప్రవర్తనే వాళ్ళని అలా తయారు చేస్తుందేమో అంటారు. భార్యాభర్తల సంబంధాలంటే చిన్నప్పుడే అసహ్యం పుట్టుకొస్తుందేమో. ఆ మనసుల మీద నుంచి ఆ ముద్రలు చెరగాలన్నా చెరపాలన్నా యుగాలు చాలవేమో. అలాంటివి చదివాడు. వాసుకు ఒక్కసారి నిరుత్సాహంతో కుంగిపోయినట్టు అనిపించింది. సుజాత ట్రే నిండా 2-3 రకాల టిఫిన్లు తెచ్చింది గదిలోకి. అన్నీ బల్ల మీద సర్దింది. చిరునవ్వుతో పిలిచింది. వాసు లేచి తిన్నాడు. రాత్రి మీరు ఎక్కడ పడుకున్నారు? వరండాలో కూర్చున్నాను. అలా వద్దు, ఇక్కడే పడుకోండి. మీకు కోపం వచ్చిందని నాకు చాలా భయం వేసింది. కోపం, భయం అవి తప్ప ఇంకేం తెలియవా నీకు? బాధ అనేది ఉంటుందని తెలుసా? మొహం దించేసుకుంది. వాసు కొంచెం నవ్వు మొహంతో చూశాడు. సరే అలాగే, ఇక్కడే పడుకుంటాలే. సుజాత గురించి ఎవరైనా మంచి డాక్టర్తో కన్సల్ట్ చేస్తే అనుకున్నాడు హఠాత్తుగా. కానీ వెంటనే ఆ అభిప్రాయం మార్చుకున్నాడు. సుజాత తత్వం కొంతవరకైనా తను ఊహించగలడు. ముందు సుజాత భయం పోగొట్టాలి. సుజాతకి తన మీద ఉత్త అభిమానం ఎంతున్నా సరిపోదు. కాంక్ష పుట్టాలి. శరీరాన్ని వెర్రెత్తించే కోరిక పుట్టాలి. అంతవరకు సుజాతను తను ముట్టుకోకూడదు. తప్పదు. తను భరించక చేసేదేమీ లేదు. వాసు హృదయం తాత్కాలికంగా శాంతించినట్టయింది. 2వ రోజు రాత్రి తొందరగా గదిలోకి వచ్చింది సుజాత. వాసు నవ్వుతూ మామూలుగా ఉండాలని ప్రయత్నించాడు. సుజాత లేత పసుపు రంగు జరీ చీర కట్టుకుంది. ఆ రంగు లైట్ వెలుగులో తెల్లటి తెలుపులా కనిపిస్తోంది. మొగ్గ విడని గులాబీ పువ్వు పెట్టుకుంది తలలో. క్రితం రాత్రి కన్నా ఎంతో అందంగా కనిపించింది. వాసు తనను తను హెచ్చరించుకున్నాడు. అల్మార్ దగ్గరకు నడిచి పుస్తకాలు వెతుకుతూ నుంచున్నాడు. ఏదో పుస్తకం తీసుకుని వెనక్కి తిరుగుతూ, అదేమిటి అలా నిలబడిపోయావెందుకు, కూర్చో, ఇలారా అన్నాడు మంచం మీద కూర్చుంటూ. దగ్గరకు వచ్చింది సుజాత. దూరంగా మంచం వారన కూర్చుంది. వాసు కొంచెం నవ్వి, ఇంకా నేనంటే భయంగా ఉందా అన్నాడు. సుజాత సిగ్గుపడ్డట్టు ఊరుకుంది. రాత్రి విషయం ఎవరికైనా చెప్పావా? అడిగారు కానీ చెప్పలేదు. ఎవరడిగారు? మా అక్క అడిగింది. ఏమని? ముందు ఎవరు మాట్లాడారే అంది. నేనేం చెప్పలేదు. ఏ? నాకు ఇష్టం లేదు. మన విషయం పైవాళ్ళకెందుకు? పైవాళ్ళెవరు? మీ అక్కేగా. అయితే మాత్రం మరి నీ విషయం మీ అక్కకు తెలుసా? సుజాత మాట్లాడలేదు. కాసేపటికి నేను పెళ్ళి వద్దని ఏడవటం తెలుసు. ఏడ్చావా అన్నాడు తెల్లబోతూ. మాట్లాడలేదు సుజాత. అప్పుడు మీ అక్క ఏమంది? దానికి ఇష్టం లేదంటుంటే ఎందుకు అంత బలవంతం చేస్తారు అని తను కూడా ఏడ్చింది. మా అక్క చాలా మంచిదండి. మా బావ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు దానికి అంతా ఏడుపే. దాని బతుకు అలా అయింది. దాన్ని చూస్తే నాకు మంచి చీర కూడా కట్టుకోబుద్ధి అయ్యదు. దాన్ని పూలు పెట్టుకోనివ్వరు, నన్ను పెట్టుకోమంటారు. తన నగలు కూడా నన్నే పెట్టుకోమంటుంది మా అక్క. నాకు అలా పెట్టుకోబుద్ధి అయ్యదు. నాకు కూడా దానిలాగే ఉండాలనిపిస్తుంది. మీ అక్క మీద నీకు అంత ప్రేమ? ఆమెకు మళ్ళీ పెళ్లి చేయరా? అమ్మో, మా అమ్మ ఒప్పుకోదు. మా మామయ్య అసలే ఒప్పుకోడు. మీ అక్కే చేసుకుంటానంటే? ఏమో, మా వాళ్ళు ఒప్పుకోరు. నాకు మాత్రం బలవంతంగా చేశారు. మిమ్మల్ని బాధ పెడుతున్నాను. అదే నాకు బాధగా ఉంది. ఏదో సాలెగుళ్ళో చిక్కుకున్నట్టు అనిపించింది వాసుకి. మూర్ఖులు, మూర్ఖపు కుటుంబం. మీరు రాత్రి కూడా నిద్రపోలేదు, పడుకోండి అంటూ మంచం మీద నుంచి లేచింది సుజాత. కొంచెం నవ్వాడు. నిద్రకి నాకు ఆమడ దూరం. ఎదురుగా నిన్ను చూస్తూ కబుర్లు చెప్పుకోకుండా నిద్ర. కొంచెం మొహం ముడుచుకుంది. గ్రహించాడు. ఏమీ తోచడం లేదు. సినిమాకి వెళదామా? ఇప్పుడా?
పర్వాలేదు, టైం ఉంది, రెండో ఆటకి, కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఏమైనా అంటారేమో. నేను తీసుకెళ్తానంటే ఏమంటారు? సరే పదండి. వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్తున్నారని తెలిసి జానకి విస్తుపోయింది. వాసు నవ్వాడు. జానకిలా సావిత్రి విస్తుపోలేదు. మూడో రోజు బీచ్కి వెళ్ళారిద్దరు. సుజాత కొంచెం ఉత్సాహంగా కనపడింది. బిఏ అయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు. నేనేమీ అనుకోవడం లేదు, మీరు చెప్పండి. నేను చెప్పేది నీకు నచ్చకపోతే? ఎందుకు నచ్చదు? నచ్చుతుంది. ఏం చెప్పినా నచ్చుతుందా? సుజాత ఉత్సాహం భంగపడింది. మొహం ముడుచుకుంటూ అంది, నాకు ఒక విషయం ఇష్టం లేదని చెప్పాను. అది తప్ప ఏం చెప్పినా వింటాను. ఆ ఒక్క విషయమే నాకు ముఖ్యమైనదైతే చెప్పు మరి. ఏం చెప్పను? అది మీరే ఆలోచించుకోండి. నాకు ఇష్టం లేని విషయానికి నేనేం చెప్పను? ఇష్టం లేకపోవడానికి కారణం ఉండాలి సుజా, అర్థం ఉండాలి. మన ఇద్దరికీ ఉండాల్సిన సంబంధాన్ని నువ్వు ఇష్టం లేదంటే నేనేమైపోతానో ఆలోచించావా? సుజాత చాలాసేపు మాట్లాడలేదు. చివరికి అంది, బాధనంతా కంఠంలో పోగు చేసుకుని విషాదంగా, ఇంతవరకు నేనెంతో పవిత్రంగా ఉన్నాను. కానీ సుజా, నువ్వు చాలా తప్పుడు అభిప్రాయాలు పెట్టుకున్నావు. నిన్ను చూస్తే నిజంగా నాకు జాలేస్తోంది. అసలు పవిత్రత అంటే ఏమిటి? తల్లి బిడ్డను కంటే ఆ శరీరం అపవిత్రం అయిపోయినట్ట. పుట్టిన వాళ్ళం పుట్టినట్టు ఉండిపోవడానికే పుట్టామా మనం? అలా అయితే ఈ ఆకర్షణలు ఎందుకు? ఇదంతా వ్యర్థమేనా? ఎప్పుడూ ఆలోచించలేదా నువ్వు? సుజాత మౌనంగా ఉండిపోయింది. వాసు అనునయంగా అన్నాడు, ఇవాళ ఈ సంబంధం నీకు నాకు కొత్త. భూమి ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. కోట్ల సంవత్సరాలైందని అంటున్నారు. అప్పటినుంచి కోట్ల కోట్ల జీవరాశుల మధ్య సాగుతోంది ఈ సంబంధం. ప్రకృతి అంతా నిండి ఉంది ఈ నిజం. ఇవన్నీ నోటితో చెప్పుకోవాలా? మౌనంతోనే తెలుస్తాయి ఇవన్నీ. సుజాత నిర్వికారంగా అంది, ఎంత ఆలోచించినా నాకు ఆ అర్థం నచ్చటం లేదు. సంసారం త్యజించి యోగులైన వాళ్ళంతా ఎందుకయ్యారు? తుచ్చమైన శారీరక సుఖాల్ని మించింది ఏదో ఉందని ఎందుకు చెప్తున్నారు? తపస్సులు చేసుకుంటూ బతికే వాళ్ళకి ఈ సంసారం, ఈ సృష్టి, ఈ ప్రకృతి ధర్మాలు ఇవన్నీ తెలియలేదా? వాసు విస్తుబోయాడు. సుజాతను చూస్తుంటే భయం వేసింది. ఈ అమ్మాయి కొన్నాళ్ళకి సన్యాసిని అయిపోదు కదా అనిపించింది. కొంచెంసేపు తను కూడా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తపస్సులు చేసేవాళ్ళంతా ఎందుకు చేస్తారనుకుంటున్నావు అన్నాడు కొంతసేపటికి. ఎందుకేమిటి? భగవంతుడిని చూడాలని. భగవంతుడిని చూడటం ఎందుకు? ఆశ్చర్యంగా చూసింది. ఎందుకేమిటి? భగవంతుడిని చూడగలిగితే ఎంత అదృష్టం. వాసుని ఒక్కసారి నిరుత్సాహం ముంచేసింది. ఇదేమిటి? టీచర్ విద్యార్థికి నేర్పినట్టు ఈ అమ్మాయికి ఈ బోధనలన్నీ చేయాలా? అలా నేర్పి నేర్పి అప్పుడు ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలా? ఆ ముద్దులో ఏమి రుచి ఉంటుంది, ఏమి సుఖం ఉంటుంది? తన భార్యకి తను బోధకుడా, తను గురువా? సుజా, ఇవన్నీ మాటలతో తెమిలే వ్యవహారాలు కావు. నీకు బోధించాలంటే నీకన్నా గొప్పగా నాకు తెలిసిందేమీ లేదు. నాకు అర్థమైంది ఏమిటంటే ఆ భక్తి, ఆ తపస్సులు అవన్నీ మూఢనమ్మకాలు. మనం ఏ దేవుళ్ళ కథలు వింటామో ఆ దేవుళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. రాముడు, కృష్ణుడు బ్రహ్మచర్యాలతో గడపలేదని తెలియదా నీకు? సుజాత ఆశ్చర్యంగానే వింది. కానీ ఆయన చెప్పేదంతా తను ఒప్పించాలనే కదా. నేనంటే ఎంతో ప్రేమ అంటారే, నా శరీరమేనా మీకు కావాల్సింది అంది. ఇలా మాట్లాడటం నాకు చాలా కష్టంగా ఉంది సుజా. శరీరం మాత్రమే కాదు, శరీరం కూడా. శరీరం లేకుండా నువ్వెక్కడున్నావు ప్రేమించడానికి? నా మనస్సు మీకు అక్కర్లేదా? మనస్సు శరీరంలో లేదా? ఎక్కడుందో చెప్పు. నీ శరీరం కేసి కన్నెత్తి చూడకుండా నీ మనసునే ఆరాధిస్తాను. సుజాత కొంచెం నవ్వింది. మీతో నేను మాట్లాడలేను. వాసుకి విజయగర్వం కలిగింది. అసలు ఇది ఇంత తర్కించాల్సిన విషయమా సుజా? గాలి పీల్చడం ఎంత సహజమో స్త్రీ పురుషుల సంబంధం కూడా అంత సహజం. కాదు, నాకలా కాదు. వాసు మౌనంగా ఉండిపోయాడు కొంతసేపు. ఏదో ఆలోచన వచ్చినట్టు కొంచెం వికసించిన మొహంతో, సుజా, రేపు మనం ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళదామా అన్నాడు. ఎందుకు అని ఆశ్చర్యంగా చూసింది. ఎందుకేమిటి? మనకేదైనా అనారోగ్యం వస్తే డాక్టర్లతో చెప్తాం కదా. నాకేం అనారోగ్యం లేదు అని మొహం ముడిచేసింది. ఆ సంగతి డాక్టరే చెప్పాలి. కొన్నిసార్లు మన జబ్బులు మనకు తెలియవు. జబ్బు అనకండి, మీకు మొదటే చెప్పవలసింది. మా అమ్మ చచ్చిపోతానని ఏడిస్తే భయం వేసి పెళ్ళికి ఒప్పేసుకున్నాను. చాలా తప్పు చేశాను. మీ గురించి ఆలోచించలేదు. సరే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడేం చేస్తాం?
ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళదాం అంటున్నాను కదా. ఛీ, వాళ్ళు పరీక్షలు చేస్తారు, నాకు ఇష్టం ఉండదు. మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పాను కదా. చెప్పావు, నేను ఎలా నడవాలో నాకు తెలుసు. ఇతరులు చెప్పినట్టు నడవటం నా పద్ధతి కాదు. సుజాత జవాబు ఇవ్వకుండా ఊరుకుంది. వాసు పుట్టెడు నిరుత్సాహంలో కూరుకుపోయాడు. వాసు తమ ఊరు వెళ్ళాక ఒక్కడే వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి. అంతా చెప్పాడు. మొట్టమొదటే ఆమె రాదు అని చెప్పేశాడు. డాక్టర్ విన్నాడంతా. అక్క జీవితం అలా అవడం వల్ల ఆ అమ్మాయికి విరక్తి వచ్చి ఉండొచ్చు. తల్లి పెత్తనం వల్ల భక్తి పిచ్చిలో పడినట్టుంది. ఏది ఏమైనా మీరు చాలా ఓపిక పట్టాలి అన్నాడు. మీ అనుభవంలో ఇలాంటి కేసులు చూశారా అండి అని అడిగాడు వాసు ఆతృతగా. ఉన్నాయి కానీ కొంచెం అరుదు. వాళ్ళు మారారా? కొందరు మారారు, కొందరు మారలేదు. మరి మారకపోతే ఆ మగవాళ్ళు? డోంట్ వర్రీ, అదంతా ఆలోచించకండి. ఆమెకి ఉత్తరాలు రాస్తూ ఉంటారా మీరు? రాస్తున్నాను. నెమ్మదిగా ఈ విషయాలు కూడా ప్రస్తావిస్తూ ఉండండి. వాసు సిగ్గుపడుతూ, రాయకుండా ఉండలేక రాస్తున్నాను, కానీ అలాంటి ఉత్తరాలకి జవాబులే ఇవ్వదు. డాక్టర్ చిరునవ్వుతో వెయిట్ సమ్ మోర్ టైం అన్నాడు. వాసు డాక్టర్కు నమస్కారం పెట్టి సెలవు తీసుకున్నాడు. నిరీక్షించాలట. ఇంకా నిరీక్షించక చేసేదేముంది? సుజాత అత్తారింటికి రావడమా, ఎంఏలో చేరటమా అన్నది భార్యాభర్తలు తేల్చుకోలేదు. వాసు తల్లి కోడల్ని తొందరగా తీసుకురావాలని ఆరాటపడుతోంది. ఒక్క నెల రోజులు జరగనిచ్చి కొడుకు దగ్గర పాట మొదలుపెట్టింది. పెళ్ళై సంవత్సరం దాటింది. ఇదేం చూద్దాంరా, ఇలా పెళ్ళైన వాళ్ళు అలా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఆ చదువేదో ఇక్కడ చదువుకోకూడదా? అమ్మాయిని తీసుకురావాలంటే వద్దంటావేమిటి? కోడలొచ్చి నాకేమీ చాకరీ చేయక్కర్లేదులే, మీరిద్దరూ సుఖంగా ఉండండి, అదే 10,000 అంటూ సాధించడం మొదలుపెట్టింది. ఆవిడ మాటలు వినగా వినగా వాసుకో సందేహం ప్రారంభమైంది. తమ రహస్యం వదిన పసిగట్టేసిందేమో, అమ్మకి చెప్పేసిందేమో, అందుకే అమ్మ కోడల్ని తీసుకురావాలని అంత పట్టుబడుతుందేమో అని. తన గురించి ఇంట్లో వాళ్ళంతా జాలి పడుతున్నారంటే భరించలేకపోయాడు వాసు. ఆ రాత్రికే అత్తగారి ఊరు ప్రయాణం పెట్టుకున్నాడు. సుజాత వస్తానంటుందో లేదో అడగాలని. సుజాత ఎంఏలో చేరతానంది. వాసు కూడా ఒప్పుకున్నాడు. సంసారము లేక చదువు లేక సోమరిగా ఉండడం వాసుకు నచ్చలేదు. వాసు అప్పుడప్పుడు వెళ్తూనే ఉన్నాడు అత్తగారింటికి. ఎప్పుడు వెళ్ళినా సుజాత వాసు సినిమాలకు వెళ్తారు, బీచ్లో కూర్చుంటారు, ఎక్కడికో అక్కడికి వెళ్ళొస్తారు. వాసు ఉన్నన్ని రోజులు అతనికి సదుపాయాలన్నీ సావిత్రే చేయిస్తుంది. అతనికి ఏదీ లోటు జరగకుండా ఏర్పాటు చేస్తుంది. పలహారాలు, భోజనాలు, గౌరవాలు అన్నీ జరుగుతాయి రోజంతా. అతన్ని ఇంట్లో అందరూ అభిమానంగా చూస్తారు. పిల్ల గురించి గొడవలు చేయకుండా ఉన్నాడని. వాసు సావిత్రిని అనుకోకుండా ఒకసారి చాలా దగ్గరగా చూశాడు. వాసు డాబా మీదకి వెళ్ళాలని మెట్ల మీదకి వెళ్ళాడు. సావిత్రి పైనుంచి దిగబోతూ సగంలో ఆగిపోయింది. ఇద్దరూ చాలా దగ్గరగా అయ్యారు. ఇద్దరూ కంగారు పడ్డారు. వాసు తప్పుకున్నాడు. సావిత్రి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న సావిత్రిని వాసు అలాగే చూస్తూ నుంచున్నాడు. తలస్నానం చేసి గాలి కోసం కాసేపు పైకి వెళ్ళింది సావిత్రి. లేత నీలం రంగు చీర కట్టుకుంది. చేతులకు బంగారపు గాజులున్నాయి. జడ వదులుగా అల్లుకుంది. మెడలో సన్నటి గొలుసుంది. బొట్టు, పువ్వులు లేవు. తెలియని వాళ్ళు సావిత్రిని చూస్తే పెళ్లికి అంది అనుకుంటారు. మనిషి నాజూగ్గా ఉంటుంది, వినయంగా, పొందికగా ఉంటుంది. వాసు సావిత్రి శరీర సోయగాలు చూడలేదు. సావిత్రి కళ్ళల్లోకి చూశాడు అప్రయత్నంగా. విస్మయంతో, తన్మయత్వంతో మ్రాన్పడిపోయాడు. నునుసిగ్గుతో, ఆరాధనతో, అనురాగంతో ఉక్కిరిబిక్కిరయ్యాయి సావిత్రి చూపులు. తను కోరుకునేలాంటి స్త్రీత్వం మూర్తీభవించిన చూపులవి. వాసు అచేతనంగా ఉన్న స్థితిలో సావిత్రి గబగబా వెళ్ళిపోయింది. తర్వాత కూడా 2-3 సార్లు సావిత్రిని చూశాడు వాసు. సావిత్రి చేష్టల్లోనూ, కదలికల్లోనూ, దూరం నుంచి వినపడే మాటల్లోనూ ఏదో మంచితనం, ఏదో సహజత్వం చూశాడు. స్త్రీ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకున్నాడు. వాసు ఊహల్లోంచి సుజాత మాయమై సావిత్రి ప్రవేశించడం వాసుకు కూడా తెలియదు. వాసు ఊహలో అప్రయత్నంగా సావిత్రిని ముట్టడించినప్పుడల్లా వాసు చాలా నొచ్చుకున్నాడు, చాలా భయపడ్డాడు. తనని తను తిట్టుకున్నాడు, హెచ్చరించుకున్నాడు. కానీ ప్రతిసారి ఓడిపోయాడు. వాసుకి ఒక విషయానికి పశ్చాత్తాపం మొదలైంది. అసలు తన విషయం అంతా వదినకు చెప్పేయనందుకు. సుజాత ఇలా అంది, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంది,
పెద్దవాళ్ళంతా ఏం ఆలోచిస్తారో ఆలోచించండి అని వ్యవహారం 10 మందిలో పడేయాల్సింది. తనకి రంపపు కోత తప్పేది. కానీ సంవత్సరం నుంచి ఎదురుచూసి అంత నిరభిమానంగా మనసు విరుచుకోలేకపోయాడు. నేను ముట్టుకోవడం నీకు ఇష్టం లేదు కదా, సరే ఇంకో పెళ్లి చేసేసుకుంటా అనేయలేకపోయాడు. శాశ్వత బంధం అనుకున్న దానికి ఒక్క పూటతో విలువ లేకుండా చేసుకోలేకపోయాడు. కష్టమో నిష్ఠూరమో భరించాలనుకున్నాడు. తన తప్పే ఉంది, ఏమీ లేదు. కానీ ఎంతకాలం? ఇప్పుడు ఆ మనిషి మారితే మాత్రం ఏం సంతోషం, ఎవరికి కావాలి? సుజాత కోసం నిరీక్షించటంలో మాధుర్యం సన్నగిల్లిపోయింది. కానీ తనను తను మభ్యపెట్టుకుంటూ వస్తున్నాడు. సుజాత మారుతుంది, తప్పకుండా మారుతుంది. ఆ తర్వాత తమ జీవితం సుఖంగా, శాంతిగా, హాయిగా సాగుతుంది. ఆ నమ్మకంతో రోజులు దొర్లిస్తున్నాడు. వాసు అత్తవారింటికొచ్చి 2 రోజులైంది. వాసు మనసు వాసు చేష్టల్ని పరిహసించటం మొదలుపెట్టింది. నువ్వు వచ్చింది సుజాత కోసం కాదు, సావిత్రి కోసం అంది మనసు వెటకారంగా. కాదు కాదు అనడం తప్ప అంతకన్నా గట్టిగా జవాబు చెప్పుకోలేకపోయాడు. ఆ రోజు పొద్దుట్నుంచి ఆకాశం మబ్బు పట్టే ఉంది. పగలంతా వాసు సుజాత కాసేపు పుస్తకాలతోటి, కాసేపు క్యారమ్స్ తోటి గడిపారు. దీపాలు పెట్టే వేళ నుంచి సన్న సన్న చినుకులతో ప్రారంభమైంది వర్షం. చూస్తోండగా హోర్మంటూ కుంభవృష్టిలోకి దిగింది. వాసు వర్షం చూస్తూ కిటికీ దగ్గర నుంచున్నాడు. వర్షం ఏకధారగా అవిరామంగా కురుస్తోంది. వాసు మొహం, చేతులు, చొక్కా అన్నీ తడిశాయి వర్షపు జల్లుల్లో. అదేమిటి అలా తడుస్తూ నుంచున్నారు అంది సుజాత లోపలికి వస్తూ. వర్షం గదిలోకి వస్తోంది, కిటికీ వేసేయండి, బట్టలు మార్చుకోండి అంది పక్కన నించుంటూ. పర్వాలేదు, గదిలో నీళ్లు తుడిస్తే పోతాయి. వాన కురవడం చూస్తుంటే ఎంత బాగుందో చూడు. అక్కడి నుంచి కదల్లేదు వాసు. వాసుకి అందంగా కనిపించని దృశ్యం ఏదైనా ఉంటుందో లేదో సుజాతకు అర్థం కాలేదు. వెన్నెల ఎంత బాగుందో చూడు అంటాడు. ఈ మందార పువ్వు బాగుంది కదూ అంటాడు. ఆఖరికి పచ్చగడ్డి కూడా నచ్చుతుంది అతనికి. సుజాత మనసుకి ఏ అందమూ అర్థం కాదు. వర్షం కురుస్తుంటే పుట్టెడు దిగులు ముంచుకొస్తుంది. లోకమంతా ఏదో విపత్తులో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. తడి బట్టలతో జలుబు చేస్తుంది, ముందు బట్టలు మార్చుకోండి, పదండి భోంచేద్దాం అంది సుజాత. నాకేం బాగాలేదు సుజా, నువ్వు వెళ్ళి భోంచేసిరా. ఏం బాగాలేదు? ఏమో, అన్నం తినాలని లేదు, నువ్వెళ్ళు. నిజంగా నాకు ఆకలిగా లేదు. పోనీ కొంచెం పాలు తీసుకురానా? నా మాట విను, ఇవాళకి ఏమీ వద్దు, నువ్వు వెళ్ళి భోంచేసిరా. సుజాత నెమ్మదిగా వెళ్ళిపోయింది. కొంతసేపటికి పనికుర్రాడు వెండి గ్లాసు నిండా పాలు తీసుకొచ్చాడు. అక్కర్లేదని చెప్పానే, తీసుకెళ్ళు అన్నాడు వాసు చిరాగ్గా. పెద్దమ్మాయి గారు పంపించారండి, తీసుకోమని చెప్పమన్నారండి. వాసు ఆశ్చర్యపోతూ బల్ల మీద పెట్టు అన్నాడు. కుర్రాడు వెళ్ళిపోయాడు. వాసు లేచి చప్పున గ్లాసు తీసుకున్నాడు. యాలకల పొడి వేసిన పాలు ఘుమఘుమ పరిమళిస్తూ తీయగా మధురంగా ఉన్నాయి. సావిత్రి ఈ పాల నిండా తన అనురాగం రంగరించి పంపిందేమో. ఎందుకు ఇంత దయ తనంటే? తడిబట్టలతో పాలు తాగుతూ కూర్చున్నాడు. సుజాత లోపలికి వచ్చింది. రేడియో పెట్టి ఏదో క్లాస్ పుస్తకం తీసుకుంది. పాట సగంలోంచి వస్తోంది. శృతిలేని నా మదికి చతుర గీతాలేలా, గతిలేని పాదాల గతుల నృత్యంబటే, పాడకే నారాణి పాడకే పాట, మాధుర్యాల ప్రాణాలు మరిగినే పాడకే. వాసు కుర్చీలో వెనక్కి వాలి పాట వింటూ కళ్ళు మూసుకున్నాడు. విషాదం గుండెల్ని బరువెక్కించింది. అర్థం కాని దుఃఖంతో వాసు ప్రాణాలు తల్లడిల్లాయి. శరీరం కంపించసాగింది. పాట వెనక పాట వస్తోంది. అన్నీ విషాద గీతాలే. సుజాత క్లాస్ పుస్తకంలో లీనమైంది. ఇద్దరి మధ్య గంటలకు గంటలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. సుజాత హఠాత్తుగా లేచి టైం చూసింది. 11 దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లేచి లైట్ ఆర్పి డిమ్గా వెలిగే లైట్ వేసింది. వాసు దగ్గరికి వెళ్ళి, చాలా రాత్రి అయింది, లేచి మంచం మీద పడుకోండి అంది. వాసు తలెత్తి సుజాతను చూశాడు. ఎప్పుడూ లేనంత మత్తుగా చూశాడు. సుజాత చెయ్యి అందుకుని దగ్గరకు లాక్కున్నాడు. సుజా, ఈ రాత్రి ఎంత బాగుంది. సుజాత తెల్లబోయింది. వాసు ఎప్పుడూ అలా చేయలేదు. అతన్ని అలా చూడలేదు. తమాయించుకుంటూ అంది, లేవండి, తడిబట్టలతో ఇంతసేపు ఉంటే జబ్బు చేయదా? చెయ్యని జబ్బు చేస్తే చచ్చిపోతారు, అంతే కదా. అంతకన్నా అదృష్టమేముంది? వాసు లేచి నుంచున్నాడు. సుజా, ఈ వర్షం చూడు. ఆకాశం కన్నా ఘోరంగా ఏడుస్తోంది నా హృదయం.
నిన్ను ముద్దు పెట్టుకోకుండా, నిన్ను కౌగలించుకోకుండా ఎంతకాలం ఉండగలను చెప్పు? సుజాత తెల్లబోయి చూసింది. మీరే చెప్పండి, ఇలా మనం స్నేహితుల్లా ఉండలేమా? స్నేహితుల్లా? ఇలా దూరం దూరంగా? స్నేహితుల్లా విస్తుపోయి నవ్వాడు వాసు. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇంత సన్నిహితంగా స్నేహం చేస్తే వాళ్ళు తప్పకుండా ఒకరి కౌగిట్లోకి ఒకరు చేరిపోతారు. సుజా, మనం ఉత్త స్నేహితుల్లా ఉంటే ఎంత కోల్పోతామో మనకేం తెలుసు? మన మధ్య స్నేహం చాలదు సుజా, సహచర్యం ఉండాలి, గాఢంగా కౌగిలించుకోవడం ఉండాలి, తనివి తీరా ముద్దులుండాలి. అప్పటికి కానీ మనకు శాంతి ఉండదు. ఈ మూగబతుకులు ఎన్నాళ్ళు? సుజా, ఇదే మనకు మొదటి రాత్రి అనుకుందాం. ఇలాంటి రాత్రులు ఎన్ని వ్యర్థం చేసుకున్నాం? వాసు శరీరం ఆపాదమస్తకం కంపిస్తోంటే సుజాతను గాఢంగా హత్తుకుని చేతులతో బంధించి వేశాడు. ఛీ, ఏమిటిది? వదలండి, మీరు చాలా మంచివారనుకున్నాను. ఏమిటి బలవంతం? ఏడుపు మొహంతో పట్టు వదిలించుకోవాలని పెనుగులాడింది. సుజా, నేను మంచివాణ్ణే, దుర్మార్గుణ్ణి కాను. నన్ను దూరంగా ఉంచకు. వాసు చేతులు ఆమెను ఇంకా బలంగా పెనవేసుకున్నాయి. సుజాత చెంపలకు గాడుపు లాంటి నిట్టూర్పు తగిలింది. సుజాత శరీరం చీదరతో జల్దరించింది. వాసు తను పులకరిస్తోంది. సుజాత మనసు కుంచుకుపోయింది. వాసు హృదయం నాట్యం చేస్తోంది. అబ్బా! బాధతో విలవిల్లాడుతూ పట్టు వదిలేశాడు వాసు. చేతి మీద మునిపళ్ళు దిగిపోయిన గుర్తులు, బొటబటా రక్తపు చుక్కలు నేల మీద పడుతున్నాయి. వాసు రెండో చేత్తో గాయాన్ని అదిమి పట్టుకుని తూలుతూ గది బయటికి వెళ్ళిపోయాడు. సుజాత కుప్పలా కూలిపోయింది. బోర్న ఏడవటం మొదలుపెట్టింది. వాసు వరండాలోకి వెళ్ళి నీళ్ల కోసం చుట్టూ చూశాడు. సావిత్రి గదిలో లైటు వెలుగుతోంది. వెలుగు వరండాలోకి పడుతోంది. సావిత్రి వాసును చూసి చాలా కంగారు పడింది. ఏమండి, మీకేమైనా కావాలా? సుజాని పిలవమంటారా? సుజా ఇచ్చిన బహుమానం చూడండి. వాసు సావిత్రి మొహం మీదకి చేయి చాపాడు. రక్తంతో తడిసి మోచేతి దగ్గర నుంచి అరిచేతి వరకు భయంకరంగా కనిపించింది. అయ్యయ్యో, ఏమిటిది? ఏమైంది? ఏం చేయాలో తెలియక సావిత్రి వెర్రిదానిలా అటూ ఇటూ చూసింది, కంగారు పడిపోతూ. కొంచెం నీళ్లుంటే ఇవ్వండి అన్నాడు వాసు. సావిత్రి గదిలోకి పరిగెత్తి కూజా తెచ్చింది. వరండా చివర వాసు చేతుల మీద నీళ్లు పోసింది. కూజా కింద పెట్టి మళ్ళీ గదిలోకి పరిగెత్తింది. మెత్తని గుడ్డ తీసుకొచ్చింది. వెడల్పుగా మడతపెట్టి ఒత్తుగా కట్టుకట్టింది. చాలా బాధగా ఉందా? బాధగానే ఉంది. అయ్యో, వెంటనే ఇంజెక్షన్ చేయాలేమో. సావిత్రి మనస్సంతా వాసు మీద ఎన్నాళ్ళ నుంచో పేరుకుంటోన్న జాలితో, సానుభూతితో, అనురాగంతో పొంగి పొర్లింది. ఎందుకు ఇలా చేసింది? ఇంత దుర్మార్గంగానా? వాసు సావిత్రి మొహంలోకి చూస్తూ, మీ చెల్లెల గురించి మీకేమీ తెలీదా అన్నాడు. సావిత్రి దోషిలా అంది. ఎందుకు తెలియదండి, తెలుసు, మాకందరికీ తెలుసు. కాసేపు మౌనంగా ఊరుకుంది. తర్వాత గబగబా చెప్పింది. మా వాళ్ళు మొదట్లోనే చాలా పొరపాటు చేశారు. అది పెళ్ళొద్దని తెగ ఏడ్చింది. పెళ్ళైతే అదే మారుతుందనుకున్నారు. తీరా ఆ మొదటినాడు గదిలోకి వెళ్ళనని ఏడుస్తూ కూర్చుంది. ఏం చేయాలో తోచక అలా వంకబెట్టారు. తర్వాత కూడా అది ఒప్పుకోలేదు. జ్వరం వస్తోందని మీకు ఉత్తరం రాశారు. తర్వాత అంతా మీకు తెలుసు. మీరు రాసిన ఉత్తరాలు చదవటం కూడా దానికి ఇష్టం ఉండేది కాదు. అది మొదటి నుంచి ఏమిటోలా ఉండేది. మా తాతగారు పడుచుతనంలోనే సన్యాసుల్లో కలిసిపోయారట. ఆ తత్వం దీనికి వచ్చిందేమోనని మా వాళ్ళంతా బెంగపడుతున్నారు. తొందరపడి పెళ్లి చేశామని ఇప్పుడు చాలా పశ్చాత్తాపాలు పడుతున్నారు. కానీ మీరు చాలా ఓపికవంతులని, దాన్ని నెమ్మదిగా మార్చుకుంటారని. ఆగిపోయింది. వాసు విరక్తిగా నవ్వాడు. అవును, నేను చాలా ఓపికమంతుణ్ణి. నాకొచ్చిన కీర్తి ఇది. మీరందరూ నన్ను కొంతకాలం దాకా దగా చేశారు. నాకు నిజం తెలిసినప్పుడైనా నేను ఇందులో నుంచి తప్పుకోవలసింది. ఓపిక పట్టాలి, తొందర పడకూడదు అని నేను పొరపాటుగా ఆలోచించాను. అయ్యో, అలా అనకండి. దాని అదృష్టం కొద్దీ మీరు దొరికారు. చిన్నపిల్ల, మీరే కాదంటే అదేమైపోతుంది? మీ మంచితనంతో అది తప్పకుండా మారుతుందండి. మారుతుంది 10 ఏళ్లకి. అప్పటికి నేను చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఎందుకు మభ్యపెడతారు నన్ను? ఆమె జీవితం ఆమె ఇష్టం. ఆమెను మార్చడానికి మనమెవరం? ఆమె అలాగే ఉంటానని చెప్తుంటే ఉండనివ్వాలి. ఇంత చిన్న విషయం అర్థం కావడానికి ఇంతకాలం పట్టింది నాకు. మీరు అలా అంటే నేనేం చెప్పను? ఏమీ చెప్పొద్దు సావిత్రి గారు. వాసు సావిత్రి మొహంలోకి గుచ్చి గుచ్చి చూశాడు. మిమ్మల్ని నేను మాట అడగనా? నన్నా? అయ్యో, అడగండి. మీకు నేనంటే ఇష్టమేనా?
తడబడింది సావిత్రి. అదేమిటి, మీరంటే నాకెందుకు ఇష్టం ఉండదు? అది కాదు, మీ మరిదినని కాదు. మరిదని కాకపోయినా మీరంటే నాకు చాలా గౌరవం. మంచి మనిషి అంటే ఎవరికి గౌరవం ఉండదు? సావిత్రి గారు, వాసు సావిత్రి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మీలాంటి స్త్రీ కావాలి నా జీవితానికి. ఆవేశంగా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఇంతవరకు సుజాతతో సంబంధం లేదు నాకు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె బాధపడదు. మనం పెళ్లి చేసుకుందాం. మా వాళ్ళు ఇష్టపడకపోతే నేను వేరే కాపురం పెడతాను. మనం వెళ్ళిపోదాం రండి. ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండొద్దు. నాతో తీసుకుపోతాను రండి. వాసు సావిత్రి 2 చేతులు పట్టుకున్నాడు. సావిత్రి మాన్పడిపోయింది. మాట రాని దానిలాగా అయిపోయింది. సావిత్రి, చెప్పండి, ఒక్క మాట చెప్పండి. వదిన తల్లి లాంటిదంటారు. మీరడిగేది ఎంత పాపం? ఆ వరుసలు నాకు తెలుసు. కానీ సుజాత నాకు భార్య కానే కాదు. ఆ నిజం మీకూ తెలుసు. మీరు నాకు వదిన ఎలా అవుతారు? అలా అంటే ఎలాగా? 3 ముళ్ళు పడ్డ తర్వాత ఆమె మీకు భార్య కాదంటే ఎలాగా? అయ్యో, మీకెలా చెప్పను? నేను ఒప్పుకున్నా మా వాళ్ళు ఒప్పుకుంటారనుకుంటున్నారా? నేను నిజంగా అలా చేస్తే మా అమ్మ నూతిలో పడిపోతుంది. పడిపోనివ్వండి. అలాంటి వాళ్ళు పిల్లలకు తల్లులు కారు, శత్రువులే. పిల్లల ఇష్టాలు ఆలోచించకపోతే ఆ తల్లులు ఏం తల్లులు? వాళ్ళ మాట ప్రకారం మీరెందుకు నడవాలి? మా అమ్మ ఇప్పటికే నా మీద అనుమానపడుతోంది మీ గురించి. నా గురించా? ఎందుకు? నేను మీ భోజనాల విషయంలో కొంచెం పట్టించుకుంటానని నాకేదో దురుద్దేశం ఉందనుకుంటోంది. నేను సుజాత సంసారాన్ని ఇంకా పాడు చేస్తానేమోనని మా అమ్మ భయం. నేను ఏ మగాళ్లతో మాట్లాడినా మా అమ్మకు భయమే. వాసు తెల్లబోతూ విన్నాడు. ఇలాంటి నరకంలో ఇంకేం పని మీకు? నాతో వచ్చేయండి. నా మీద నమ్మకం కలగడం లేదా? సావిత్రి కళ్ళు తడితో తళతళ్ళాడాయి. అలా అనకండి. నాకు మీ మీద ఎంతో పూజ్యభావం. కానీ నేను నా భర్తతో ఎంత సంతోషంగా ఉన్నానో తెలిస్తే మీరు నన్ను ఇలా అడగరు. ఆయన జ్ఞాపకాలు నా మనసులో నుంచి ఎప్పుడూ పోలేదు. పోవడం ఎందుకు? ఆ జ్ఞాపకాలన్నీ అలా ఉండనివ్వండి. నా మనసు నిండా ఆయనే ఉంటే ఆ మనసులో ఇంకో మనిషికి చోటు ఎలా ఉంటుంది? వాసు నెమ్మదిగా సావిత్రి చేతులు వదిలేశాడు. ఎంత అదృష్టవంతుడాయన! నేను మీ మనసు తెలుసుకోలేదు. నన్ను అపార్థం చేసుకోకండి. అయ్యో, మీరంతా చెప్పాలా? మీలాంటి మనిషిని అపార్థం చేసుకుంటానా? దిగులు పడకండి. మీ జీవితం తప్పకుండా బాగుపడుతుంది. మీకు మంచి పిల్ల దొరుకుతుంది. జీవితం 100 ఏళ్ల పంట అంటారు. కావలసినంత జీవితం ఉంది మీకు. ఆమె మాటలు శ్రద్ధగా విన్నాడు. ఆమెను కృతజ్ఞతగా చూశాడు. సావిత్రి! ఇంట్లోంచి తల్లి పిలుపు కర్కశంగా వినిపించింది. సావిత్రి తడబడుతూ వెళ్ళిపోయింది. సావిత్రిని తల్లి చీవాట్లు పెట్టడం వింటూ నించున్నాడు వాసు. ఇదేం పోయే కాలమే నీకు? అది మొగుడితో కాపురం చేయటం లేదు ఎలాగరా భగవంతుడా అని ఏడుస్తుంటే నీకిదేం బుద్ధి? అతనితో గుసగుసలేమిటి? ఇంటా వంటా లేని దరిద్రుడు బయలుదేరారు. తలెత్తుకోవడానికి నాకిక దారి లేదు తల్లి. ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి నేను. సావిత్రి వెక్కి వెక్కి ఏడుస్తోంది. మధ్య మధ్య నెమ్మదిగా నచ్చజెప్పాలని ప్రయత్నిస్తోంది. అమ్మా, ఆయన చేతి మీద సుజాత పళ్లతో కొరికింది. రక్తం కారిపోతుంటే నీళ్ళడిగితే ఇచ్చాను. నాకు మాత్రం తెలీదా? అన్యాయంగా నన్నెందుకు అంటావు? వాసు గబగబా అటువైపు వెళ్ళాడు. గుమ్మంలో నిలబడ్డ అల్లుణ్ణి చూసి తెల్లబోయింది అత్తగారు. వాసు తీక్షణంగా అన్నాడు, అనవసరంగా ఆవిడని అనకండి. మీ పరువు ప్రతిష్టలు ఆవిడేమీ పాడు చేయలేదు. మీలాంటి గొప్పవారుండగా మీ పరువు ప్రతిష్టలకు ఏమి లోటు? నాశనమైతే నేనవుతాను. మీ కుటుంబం గౌరవం ముందు ఒక మనిషి జీవితం ఎంత? గడ్డిపరక. గిర్రున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. సుజాత గుమ్మానికి ఖర్చుకుని బిక్కమొహంతో నిలబడింది. వాసు గబగబా బట్టలు సర్దుకున్నాడు. సూట్ కేసు చేతిలోకి తీసుకున్నాడు. సుజాత వెర్రిదానిలా వచ్చి వాసు పాదాల మీద పడింది. వెక్కి వెక్కి ఏడుస్తూ కాళ్ళు 2 చుట్టేసింది. మీరు వెళ్ళిపోవద్దు. నా తప్పులన్నీ మర్చిపోండి. మీ ఇష్ట ప్రకారం ఉంటాను. మిమ్మల్ని బాధ పెట్టను. నన్ను నమ్మండి. మీరు వెళ్ళిపోవద్దు. నన్ను క్షమించండి అంటూ ఏడ్చింది. వాసు శాంతంగానే అన్నాడు, సుజాత, నేను కోరింది నీ శరీరాన్ని కాదు, నీ మనసునే. అందులో నాకు చోటు దొరకలేదు. నిన్న మొన్నటిదాకా నా మనసులో నువ్వున్నావు. ఇప్పుడు లేవు. ఒకరి మీద ఒకరికి మనసు లేనప్పుడు ఒకరికొకరం ఏమీ కాలేము. కలిసి ఎలా బతుకుతాం? నా కోసం నీ శరీరం అప్పచెబుతానంటే
నేను సంతోషిస్తాననుకున్నావా? నేను పశువునా? నా తప్పులేమైనా ఉంటే నువ్వే క్షమించు. నీకిష్టమైనట్టే నువ్వు జీవించు. నిన్ను మార్చాలని నేనెందుకు ప్రయత్నించాలి? నీ మనస్తత్వం నువ్వు చెప్పావు. దాన్ని అర్థం చేసుకుని నా మార్గం నేను ఏర్పరచుకోవాలి. నిన్ను మార్చటానికో దిద్దటానికో నేనెవణ్ణి? నిన్ను ముట్టుకోవద్దని చెప్పావు. అది అర్థం చేసుకోకుండా నేనంత మొరటుగా ఎందుకు ప్రవర్తించాలి? నీ మీద మీ పెద్దవాళ్ళు పెత్తనం చేసినట్టే నేనూ చేశాను. నిన్ను మార్చాలని వాళ్ళు ప్రయత్నించినట్టే నేనూ ప్రయత్నించాను. నన్ను క్షమించు సుజాత. ఇదంతా నాకు అర్థం కాలేదు. నేను వెళ్ళిపోవడం నీ మీద కోపంతో కాదు. మనం కలిసి బతకడం కుదరదు. విడిపోక తప్పదు. సుజాత చేతులు వదిలించుకుని ముందుకు నడిచాడు. హోర్ను కురుస్తోన్న వానలో ఆ రాత్రి. కథ పేరు ఆ రాత్రి. రచించిన వారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.